అందరికీ నమస్కారం। ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ప్రేమించే భర్త। కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి। కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి। మరి కథలోకి వెళ్ళిపోదామా? తప్పకుండా కథను విన్న ప్రతి ఒక్కళ్ళు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి। ఒక మంచి కమెంట్ పెట్టి ఛానల్ని ఎంకరేజ్ చేయండి। మంచి మంచి స్టోరీస్ని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకుంటారని ఆశిస్తూ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి। మరి కథలోకి వెళ్ళిపోదామా? విష్ణుమూర్తి, సావిత్రి అన్న చెల్లెళ్ళు। విష్ణుమూర్తికి రుక్మిణితో వివాహమైంది, సావిత్రికి విశ్వనాథ్తో వివాహమైంది। వచ్చిన వాళ్ళ జీవిత భాగస్వాములు కూడా చాలా చాలా మంచివాళ్ళు। నిజం చెప్పాలంటే విష్ణుమూర్తి సావిత్రికి ఇంకా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉన్నారు, కానీ పరమ ద్రోహులు, స్వార్థపరులు। ఇక రుక్మిణి పుట్టింటి వాళ్ళు విశ్వనాథ్కి ఆయన తల్లిగారింటి వాళ్ళు కూడా అలాంటి వాళ్ళే కాబట్టి రుక్మిణి ఎటు ఆడపిల్ల కాబట్టి విష్ణుమూర్తిని పెళ్లి చేసుకున్న తర్వాత అత్తారింటికి వచ్చేసింది సహజంగా। కానీ సావిత్రికి విశ్వనాథ్తో వివాహమైన తర్వాత విశ్వనాథ్ అమ్మ, అక్కలు, వదినలు కలిసి సావిత్రిని బ్రతకనివ్వకుండా సావిత్రిని నానా నరకాలు పెడుతుంటే చూడలేని విశ్వనాథ్ ఆయన వాటా ఆస్తిని ఆయన తీసేసుకొని ఆ తర్వాత ఆయన బావగాడైన విష్ణుమూర్తి ఉండే ఊరికి భార్యతో సహా వచ్చేసి పక్క ఇల్లే కొనుక్కున్నాడు। బావమరుదులు ఇద్దరు చాలా స్నేహంగా ఉండేవాళ్ళు। విష్ణుమూర్తికి 5 ఎకరాల పొలం ఉంది, ఆయన వ్యవసాయాన్నే నమ్ముకున్నాడు। రుక్మిణి, సావిత్రి సొంత అక్క చెల్లెళ్ళ ఉండేవాళ్ళు, వదిన ఆడపడుచుల్లా ఉండేవాళ్ళు కాదు। విశ్వనాథ్ కూడా తనక్కడ అమ్మి తెచ్చుకున్న డబ్బులతో ఇక్కడ ఒక 5 ఎకరాల పొలం కొని 2 కుటుంబాలు వ్యవసాయం చేసుకుంటూ, దానికి తోడు గేదెలు ఉండటం వల్ల ఆడవాళ్ళు పాడి చేసుకుంటూ 2 కుటుంబాలు ఎంతో అన్యోన్యంగా ఉండే। వీళ్ళు ఇలా కలిసి ఉంటున్నారని కూడా విష్ణుమూర్తి, సావిత్రి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, రుక్మిణి, విశ్వనాథ్ పుట్టింటి వాళ్ళు చూసి ఓర్వలేక కళ్ళల్లో నిప్పులు పోసుకొని వీళ్ళకి శాపనార్థాలు పెట్టేవాళ్ళు। పెళ్ళయిన తర్వాత ఇక రుక్మిణికి పెళ్ళయ్యి 3 సంవత్సరాల కాలమైనా కూడా పిల్లలు పుట్టలేదు। ఇక సావిత్రి విషయానికి వస్తే సావిత్రికి అంతకు 2 ఏళ్ల మునిపే పెళ్ళయింది। అయితే అత్త ఆడపడుచులు కలిసి ఆవిడికి వచ్చిన కడుపులల్లా తీయించటం, కొట్టడం, తిట్టడం, దాంతో పాపం గర్భాలు నిలబడేవి కాదు। ఇక్కడికి వచ్చిన తర్వాత కాస్త చాకిరీ తగ్గి పనివాళ్ళు ఉండి టయానికి ఇంత ముద్ద తిని మొగుడుతో చల్లగా సుఖంగా సంతోషంగా కాపురం చేసుకుంటున్న పుణ్యఫలమో ఏమో కానీ సావిత్రి గర్భవతి అయింది। గర్భవతి అయిన తర్వాత సావిత్రిని చాలా అపురూపంగా చూసుకుంది రుక్మిణి, కాలు కింద పెట్టనివ్వకుండా। ఇక ఒక రకంగా చెప్పాలంటే సొంత అక్కో చెల్లో కడుపుతో ఉంటే ఎలా చూసుకుంటారో అలాగే చూసుకొని వేవిళ్ళైతే అన్నీ ఎత్తిపోసి సీమంతాల దగ్గర నుంచి అన్నీ జరిపించింది। ఆ తర్వాత సావిత్రి 9 నెలలకి పండంటి మగపిల్లాన్ని ప్రసవించింది। పిల్లాడు చూడటానికి ఎంతో అందంగా ఉన్నాడు। నిజం చెప్పాలంటే పుట్టటమే కండలు తిరిగిన శరీరంతో మంచి శారీర సౌష్ఠవంతో పుట్టాడు। అదంతా రుక్మిణి పెట్టిన తిండి ఫలం ఒకటైతే విశ్వనాథ్ మనిషి మిలిటరీ మ్యాన్ లాగా ఉంటాడు, ఆయన శరీర సౌష్ఠవం వచ్చింది పిల్లాడికి। చూడటానికి ఆ రోజు కురుక్షేత్రంలో అర్జునుడి రథం తోలిన కృష్ణుళ్ళ ఉన్నాడు వీడు అని పిల్లాడి పేరు సారథి అని పెట్టుకున్నారు। ఆ తర్వాత సారథి పుట్టిన ఇక చాలా కాలానికి రుక్మిణికి పిల్లలు లేరు। అయితే రుక్మిణికి రోజు రోజుకి దిగులు ఎక్కువైపోతుంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకుంటే ప్రాబ్లం ఏమీ లేదంటున్నారు। మొక్కులు మొక్కి గుళ్ళు గోపురాలకి తిరిగి ముడుపులు కట్టే ఇక ఆ దేవుళ్ళకి ఈ దేవుడికి చేసిన పూజా ఫలమో ఏమో కానీ సారథి 4 ఏళ్ల పిల్లాడప్పుడు రుక్మిణి గర్భవతి అయింది। రుక్మిణిని సావిత్రి కూడా అలాగే కాలు కింద పెడితే కాలు ఎక్కడ అరిగిపోద్దో అన్నట్టే చూసుకుంది వదిన్నే। ఆ తర్వాత 10 నెలలకి సీమంతాలు అవి ఇవి పూర్తయిన తర్వాత ఒక పాపని కన్నది రుక్మిణి। పాప చూడటానికి ఎంతో ముద్దుగా ఉంది। ఇక పాప రూపమే అంత అందంగా ఉంది కాబట్టి స్వరూప అని పేరు పెట్టారు పాపకే।
పుట్టంగానే సారథి వెళ్ళి స్వరూపను ముద్దు పెట్టుకొని ఇక స్వరూప పక్కనే పడుకుంటూ స్వరూపతోనే ఆడుకుంటూ దాని పాలు సీసాలో పాలు వాడే తాగిస్తూ దానికి ఇక దాన్ని ఒళ్ళో పెట్టందే అన్నం తిన్నని ఏడుస్తూ ఉండటంతో నీ పెళ్ళాం ఏరేరా పుట్టింది అని రుక్మిణి విష్ణుమూర్తి అంటే మరే నా ఇంటి కోడలే కదా అని సావిత్రి విశ్వనాథ్ అనేశారు. అలా పుట్టినప్పుడే వీళ్ళు భార్యాభర్తలని ఫిక్స్ చేసేశారు. ఇక సారథిని బాగా చదివించుకోవాలని విశ్వనాథ్ పట్టుదల, ఇక స్వరూపను కూడా ఆడపిల్లైనా బాగా చదివించుకోవాలని విష్ణుమూర్తి పట్టుదల. దాంతో పిల్లలిద్దరినీ కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని స్కూల్లో జాయిన్ చేసి చదివించడం మొదలుపెట్టారు. కరెక్ట్గా ఇక సారథికి 19 సంవత్సరాల వయసున్నప్పుడు స్వరూపకి 14 ఏళ్ల వయసున్నప్పుడు మళ్ళీ అప్పుడు రుక్మిణి గర్భవతి అయింది. ఇదేం వింతని ఊళ్ళో వాళ్ళందరూ భలే నవ్వుకున్నారు. రుక్మిణి సిగ్గుపడిపోయింది. కడుపు తీసేయించుకుంటానంటే వద్దంటే వద్దన్నాడు విష్ణుమూర్తి. అదేమిటమ్మా దేవుడిచ్చిన బిడ్డను చంపుకోవటం ఏంటి అన్నాడు విశ్వనాథ. మాకంటే పిల్లల్ని ఇవ్వలేదు వదిన, వాడినొక్కడనే ఇచ్చాడు వారసుడని మేము అనుకున్నాం. అయినా అన్నయ్య అంత స్పీడు మీ అన్నయ్య కాదులే, ఒకడిని కనేసరికే మీ అన్నయ్యకి ఎక్కడా లేని అలసట వచ్చేసిందని నవ్విచ్చేది సావిత్రి. అబ్బా చాలేమ్మా, నువ్వే ఇంత ఏడిపిస్తే ఊళ్ళో వాళ్ళందరూ చూడు ఎలా నవ్వుతున్నారో అని రుక్మిణి సిగ్గుపడితే, అబ్బో ఒకప్పుడు కూతుళ్ళకి 40 ఏళ్ళు వచ్చేంత వరకు అమ్మలకు అంటూనే ఉండేవాళ్ళంట. ఏమంటావు, అమ్మ కూతుళ్ళు ఒకే ఇంట్లో కడుపులు వేసుకొని ఎదురెదురు తిరిగేవాళ్ళంట. ఏమంటావు, ఈ రోజులు ఏదో మారిపోయినీలే కానీ అని రుక్మిణిని చాలా జాగ్రత్తగా చూసుకొని లేటు కాన్పు కాబట్టి మళ్ళీ ఇక చేస్తామో చేయవోనని సీమంతాలు అవి చేశాక 10 నెలలకు రుక్మిణి మళ్ళీ పాపనే ప్రసవించింది. పాప పేరు మధులిక అని పెట్టుకున్నారు. ఎందుకంటే పుట్టగానే తేనె నాకిస్తే ఆ తేనెని చాలా ఇష్టంగా నాకుతుంటే ఆ పేరు పెట్టారు పాపకి. ఇక చిన్నప్పటి నుంచి స్వరూపాన్ని సారథిని మీ ఇద్దరు మూడు పెళ్ళాలనటమో, లేక బావ తన మీద చూపించే ప్రేమ, లేదంటే మరదలకి తనంటే ఉన్న ఇష్టమో తెలియదు కానీ స్వరూపకి ప్రపంచమంతా సారథే, సారథి లోకమంతా స్వరూపే. సారథి ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. స్వరూప 10th క్లాస్లో ఉంది. అయితే ఇక పుట్టిన చిన్న పాప మధులికని సొంత కూతురులాగానే ఎత్తుకొని ఆడించడం మొదలుపెట్టాడు సారథి. స్వరూప అక్కలా కాదు అమ్మలా దగ్గరికి తీసి ఆడించుకునేది మధులికనే. ఇక స్వరూపకి సారథంటే చాలా ఇష్టం. బావే నా మొగుడు అని అందరికీ చెప్పేదే. అదుండగా నేను ఇంకొకళ్ళని ఇష్టపడటం ఏంటి అని చాలామంది ప్రేమిస్తున్నామని సారథి అందచందాలు శరీర సౌష్ఠవం చూసి చెప్పినా నవ్వేసి ఊరుకొని ఈ జన్మకైతే నా రైట్స్ అన్నీ స్వరూప తీసేసుకుందలే, మళ్ళీ జన్మ ఉంటే అప్పుడు చూడొచ్చులే అంటే నువ్వెన్ని జన్మలెత్తితే అన్ని జన్మల్లో నేను పుడతా బావా, మనిద్దరమే ఒకళ్ళకొకళ్ళని దేవుడు రాసేస్తాడు చూడు అన్ని జన్మల్లోనూ అనేది స్వరూప. ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. ఆ ప్రేమ హద్దులు దాటకుండా ఉండేదే. స్వరూప పెద్ద మనిషి అయిన తరువాత కూడా ఆ ప్రేమ అలాగే ఉండేదే. మరదలంటే ప్రాణం వేడుకని ఊళ్ళో వాళ్ళు అనుకుంటే బావంటే పంచప్రాణాలనే అమ్మలక్కలు అనుకునేవాళ్ళు స్వరూపని చూసి. ఇక పాపకి 11వ నెలలో పుట్టిన మధులికకి చెవులు కుట్టించి గుండు చేయించి తీసుకురావాలని వాళ్ళ కులదైవం గుడికి 2 ఎద్దుల బళ్ళు కట్టుకొని బయలుదేరారు వీళ్ళు. అయితే ఒక ఎద్దుల బండిలోనేమో రుక్మిణి, విష్ణుమూర్తి, సావిత్రి, విశ్వనాథ్ కూర్చుంటే ఒక బండిలోనేమో స్వరూప ఎంతైనా మరదలు కదా, కాబోయే పెళ్ళాం కదా, సారథి సరసాలాడుకోవచ్చని ఇక పాప మధులికను తీసుకొని కూర్చొని ముందు బండిలో వాళ్ళు వెనక బండిలో వీళ్ళు వెళ్ళి మొక్కు చెల్లించుకొని పాపకు గుండు చేయించేసి చెవులవి విశ్వనాథే మేనమావం కాబట్టి కుట్టిచ్చేసి అక్కడి నుంచి తిరిగొస్తూ ఉండగా వీళ్ళ నలుగురు ఉన్న బండి ముందొస్తుంటే స్వరూప అక్కడ నేను గాజులు కొనుక్కుంటాను కొనిపెట్టవా బావా, అలాగే దాదా కూల్ డ్రింక్ తాగుదు కానీ అని ఎండ ఎక్కువగా ఉందని మరదలకి ఇంకేమైనా తినిపించాలని మరదల కోసం లంగా ఓణి కొందామని తన ఎద్దుల బండిని పక్క కాపాడు సారథే. పిల్లలు వెనకాల వస్తున్నారులే అని ముందుకు లాగిచ్చేశాడు విష్ణుమూర్తి తమ ఎద్దుల బండే. స్వరూపకి గాజులు కొనిపెట్టి గాజులు తొడిగే, దాంతోపాటు నీ దగ్గర ఈ రంగు ఉందిగా ఆ రంగు ఉందిగా అని ఉన్న అన్ని రంగుల మీదకి ఇక మరదల కోసమని ఒక బుట్ట గాజులు కొన్నాడు. ఆ తర్వాత మరదల కోసం లంగా ఓణి కొని ఇక
అన్నీ తినిపించి తాగించి వెనకాల వస్తూ ఉండగా అమ్మా నాన్నల బండి కనిపించట్లేదు, అదేంటి అంత ఫాస్ట్గా తోలేశాడా మావయ్య అనుకొని వస్తూ ఉండగా ఒకచోట జనం గుమిగూడున్నారు. ఏంటా అని ఒక్క దూకు దూకాడు సారథి బండిలో నుంచే. వచ్చే లారీ ఎద్దుల బండి మీద వచ్చే వీళ్ళని గుద్దేసిందయ్యా. నలుగురు అక్కడికక్కడే రాతి దెబ్బ రోడ్డు దెబ్బ తగిలి ప్రాణాలు వదిలేశారు. కొన ఊపిరితో ఉన్నాడు ఆయన ఒక్కడే అని విష్ణుమూర్తిని చూపించారు. విశ్వనాథ్ కూడా ఎక్కడో సన్నగా మాట వస్తుంటే అప్పటికే తన తల్లి మేనత్త ఇద్దరూ పోయారని కుప్పకూలిపోయాడు సారథి. స్వరూపకి నోట్లో మాట కూడా కళ్ళు తిరిగి పడిపోయిందే. మొదలికనే స్వరూపని అలాగే పట్టుకొని విష్ణుమూర్తి విశ్వనాథు చెయ్యి ఊపుతుంటే దగ్గరికి వెళితే స్వరూప చెయ్యి పట్టుకొని సారథి చేతిలో పెట్టి దీన్ని పెళ్లి చేసుకో, ఏ కష్టం ఏ నిష్ఠూరం వచ్చినా చిన్నప్పటి నుంచి చెప్పా, చుట్టాలు బంధువులు ఎవరు మంచివాళ్ళు కాదు నాన్న, ద్రోహులు మోసపూరితమైన వాళ్ళు, డబ్బు మీద ఆస్తి మీద తప్ప మీ మీద వాళ్ళకి ప్రేమాభిమానాలు ఆప్యాయతలు ఉండవు, వెళ్ళకండి. ఎటు మన రెండు సొంత ఇళ్ళేను, మేము పోయాక ఆస్తి మీకే దక్కేలా మేమెప్పుడో రాసాం, చిన్న పాప జాగ్రత్త, మీ ముగ్గురు జాగ్రత్తగా ఉండండి అని ప్రాణాలు వదిలేశారు. ఇక దాంతో కుప్పకూలిపోయాడు సారథి కూడా తీసుకోలేకపోయాడు. అక్కడికి చుట్టాలు బంధువులు అందరూ శవాలను తీసుకెళ్ళాక వచ్చారు. వచ్చిన తర్వాత ఊళ్ళో వాళ్ళందరూ కూడా విశ్వనాథు విష్ణుమూర్తి మంచితనం, రుక్మిణి సావిత్రి మంచితనం తలుచుకొని పిల్లలు అనాథలు దిక్కులేని వాళ్ళు అయిపోయారు. దేవుడి దగ్గరికి వెళ్ళొస్తుంటే ఇలా జరిగి ఆ దేవుడే తీసుకెళ్ళిపోయాడు. మంచోళ్ళకు నూకలు లేవని అందుకే అంటారేమో, పాపి చిరాయువని అందుకే అంటారేమో. పాపం పిల్లలు ఎలా బతుకుతారో ఏంటో. పిల్లాడు చూస్తే ఇంకా డిగ్రీ అవ్వలేదు, ఒకవైపున పెద్ద పిల్ల చూస్తే 10th ఉంది, చిన్నపిల్ల చూస్తే ముక్కుపచ్చలాడింది, ఎలా బతుకుతారో ఏంటో అమ్మా నాన్నలు లేకుండా అని అనుకుంటూ బాధపడుతూ ఉండగా ఊళ్ళో వాళ్ళందరూ ఇక లే నాన్న నీ గుండెని దిట్టవు చేసుకో, కొడుకువైనా అల్లుడువైనా నువ్వే కదయ్యా అని మీ మేనత్త మేనమామ కూడా నువ్వే తలకొరి పెడుదుగానని నలుగురి శవాలు పక్కపక్కనే పడుకోబెట్టి ఇక తీసుకెళ్దాం పద అంటే ఎక్కడికి వద్దు మా పొలంలోనే చేద్దాం అన్నాడు సారథి. అదేంటి నాన్న కాటికి తీసుకెళ్ళొద్దా? వద్దండి, మేము సమాధులు కట్టించుకుంటాం, మేము మా తోటలోనే తగలబెట్టుకుంటాం అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరే నీ ఇష్టం కానిమ్మని పొలంలోనే నలుగురికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అయిపోయిన తర్వాత అక్కడే సమాధులు కట్టించాడు సారథి. అయిపోయిన తర్వాత ఇక దశదిన కర్మలు పూర్తయ్యాక పిల్లల సంగతి ఏంటి అనే ఆలోచన ఊళ్ళో పెద్ద మనుషులందరూ కూర్చొని మాట్లాడితే ఇక ఉన్నటువంటి విష్ణుమూర్తి సావిత్రి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రుక్మిణి తరపు వాళ్ళు విశ్వనాథ్ తరపు వాళ్ళు కలిసి కూర్చొని అటు 5 ఎకరాలు ఇటు 5 ఎకరాలు 10 ఎకరాలు పొలం ఉంది కాబట్టి ఇక ఆడపిల్లలిద్దరిని ఎటు మా చెల్లెలు రుక్మిణి పోయిన తర్వాత మేమే తీసుకెళ్తాంలే అని రుక్మిణి అక్కేమో పెద్ద పిల్లని తీసుకెళ్ళటానికి, రుక్మిణి చెల్లెలేమో చిన్నపిల్లని తీసుకెళ్ళటానికి సిద్ధపడితే మీరే ఉంచుకుంటారా ఏంటి, మా సంగతి ఏంటి అన్నారు రుక్మిణి వదినలు. అంటే పంపిస్తాంలే, చిన్నది ఇంకా ఎదగాలిగా, మరేనమ్మా నేను చేసుకోలేకపోతున్నాను, ఈ పాచి పనికైనా పనికొస్తాయి, పొలం ఎలా పంచుదామనుకుంటున్నారు, రుక్మిణి పోయింది, మనం 5గురు ఉన్నాం, 5గురు 5 ఎకరాలు తీసుకుంటాం, మరి దరిద్రపు వాటికి రేపు పెళ్లి చేయొద్దా, పెద్దది వయసుకు వచ్చింది కాబట్టి ఇంకొక 3 ఏళ్లలో గవర్నమెంట్ దాని ప్రకారం వయసుకు వచ్చిన దాకా ఉంచితే తెలివితేటలు వస్తాయి, ఆ 10th ఏదో ఆపిచ్చేసి పెద్దదాన్ని శుభ్రంగా మా చుట్టాల్లో ఒక అబ్బాయి ఉన్నాడు, వాడికి ఒక పెళ్ళాం బావిలో దూకింది, ఒక పెళ్ళాం లేచిపోయింది, వాడికి కాస్త తాగుడది ఏదో కొద్ది గొప్ప అలవాటు ఉందిలే కాబట్టి ఆడవాళ్ళని హింసలు పెడుతుంటే ఉండలేకపోయారని చెప్పుకుంటారు, కాస్త తినా గొడవ ఉంది, వాడికి ఇచ్చి పెద్దదాన్ని చేసేసామనుకో తర్వాత చిన్నదాని సంగతి అది వయసుకు వచ్చినప్పుడు సంగతి ఆలోచించుకోవచ్చు అని అనుకుంటూ ఉండగా వీళ్ళ మాటలు అసలు విననట్టే విన్నా విశ్వనాథ్ తరపున ఉన్న అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సారథిని మేము తీసుకెళ్తామని అనుకుని వీడిని డిగ్రీ చెప్పించొద్దు తొక్క చెప్పించొద్దు, వీడిని శుభ్రంగా తీసుకెళ్ళి గొడ్డకాడ పెడితే గొడ్లను కాస్తూ ఉంటాడు, దానికి తోడు వీడికున్న 5 ఎకరాలు మనం కలిపేసుకున్నామంటే ఆ 5 ఎకరాల పొలంతో శుభ్రంగా ఎలా లేదన్నా మన ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోతాయి అని ఒకవైపున మన పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయొచ్చని వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఇవన్నీ సారథి ఒళ్ళో పడుకొని స్వరూపనే ఆనుకొని పాప ఆడుకుంటూ ఇక మొదలిక అలా పడిపోయి పడుకుంటే వినేశారు వీళ్ళు. విన్న తర్వాత
రేపు ఊళ్ళో పెద్ద మనుషులకి ఇదే మాట చెప్పాలి, గుర్తుపెట్టుకోమని అనేసరికి తెల్లారి ఊళ్ళో పెద్ద మనుషులందరూ వచ్చి ఏం ఆలోచించారమ్మా అని అడిగితే, ఏముంది ఇక ఎటు మా రుక్మిణి పోయింది కాబట్టి ఆడపిల్లల్నే మా అక్క చెల్లి గుర్తుగా మేము తీసుకెళ్ళిపోతాము, ఇక మా అన్న ఎటు పోయాడు కాబట్టి ఇక వాడి కొడుకుని మేము తీసుకెళ్ళిపోతాం, ఇంకిక్కడ ఇల్లు వాకిళ్ళు పొలాలు మాత్రం ఎందుకు అమ్ముకొని తీసుకుపోతాం అన్న తర్వాత సారథి లేచి నిలబడ్డాడు. స్వరూపని లేపి స్వరూప భుజాల చుట్టూ చేతులేసి పాప మధులికని ఎత్తుకొని పెద్ద మనుషులందరి ముందు నుంచొని, మర్యాదగా వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఇంట్లో నుంచి బయటకు నడవండి, మేమెక్కడికి రావట్లేదు, నేను డిగ్రీ చదువుకుంటున్నాను, నేనేమి అమాయకుణ్ణి కాదు పిచ్చోణ్ణి కాదు, స్వరూప పుట్టినప్పుడే అది నా పెళ్ళామని అత్త మామయ్య చెప్పారు, మధులికని ఒక కూతుర్లా ఎలా పెంచుకోవాలో నాకు తెలుసు, మా గురించి పెత్తనాలు తీసుకోవటానికి మీరెవరసలు, అక్కడ దాకా వస్తే ఎవడు రమ్మన్నాడు మిమ్మల్ని, వచ్చారు మీరు వచ్చిన పని పూర్తయింది, మూసుకొని మీ దారిని మీరు వెళ్తే మంచిదే, మాకు ఎవరు ఎలాంటి వాళ్ళో ఎవరేంటో తెలుసంటే అంత పొగరు పనికిరాదురా, మిత్త వచ్చినట్టు ఎగిరెగిరి పడుతున్నావు, మీ అమ్మా బాబుల దగ్గరికి పోతారు ముగ్గురు అనేపాటికి ఏం మాటలమ్మా అవి అన్నారు ఊళ్ళో వాళ్ళు. ఏం మాటలు అంటారేంటి బాబాయ్, ఏం మాటలు అంటారేంటి పెద్దమ్మ, వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసా అని సారథి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటే మొత్తం వీడియో తీసి ఊళ్ళో వాళ్ళందరికీ చూపిస్తే, మీ బతుకులిచ్చాడా, పిల్లలేదో మేమున్నా మా అండన బతుకుతారు, అలా కాదులే అయిన వాళ్ళు ఉన్నారు, సొంత రక్త సంబంధాలు తీసుకెళ్ళి మీ పిల్లలతో పాటు పెంచుతారు, అమ్మా నాన్నలు పోయిన దిగులు లేకుండా చదివించి ప్రయోజకుల్ని చేస్తారు అని మేమనుకొని మీకు అప్పచెబుదాం అనుకుంటే మీ పొయ్యే కాలాలు రాను, మీ పుట్టాలు ఆరిపోను, మళ్ళీ మీరు మా పొలిమేరలో కాలు పెట్టండి, మీ దినాలు చేసి దీపాలు పెడతాం ఇంకోసారి వచ్చారంటే, అసలు మీరెలా పుట్టారే అనకూడదులే కానీ ఆ సావిత్రమ్మ విష్ణుమూర్తికి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుగా, ఆ రుక్మిణమ్మకి విశ్వనాథ్ బాబుకి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళుగా మీ బతుకులు ఇచ్చాడా అని మీ ఇంట్లో పీనిగలల్లా అని తిట్టి ఊళ్ళో వాళ్ళు మేమున్నాం పిల్లలకే, పిల్లల మీద ఏ లేసారో నిలువున నిప్పెట్టి తగలేస్తాం జాగ్రత్త, మీ బతుకులు కాకులు కుక్కలు ఇలా ఏమనుకుంటున్నారు అని చెప్పి ఇక పల్లెటూరు యాసలో వేసుకున్నారు వాళ్ళు. దాంతో భయపడి ఇక తట్టాబుట్టా సర్దుకొని మీ అమ్మా నాన్నలే పోయాక మీతో మాకేంటి సంబంధం, ఇక ఏ మంచిలో ఏ చెడులో మీకు మేము అండా ఉండం దండా ఉండం, ఈ రోజుతోనే బంధాలు బంధుత్వాలు తెగిపోయినాయి, మా ఇంటి మీద కాకి మీ ఇంటి మీద వాళ్ళదు, మీ ఇంట్లోంచి పిలుపులు మా ఇంటికి అక్కర్లేదు, ఇక మేము మీకు ఎప్పటికీ లేవు మీరు మాకు ఎప్పటికీ లేరని పిల్లల్ని నానా శాపనార్థాలు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఊళ్ళో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నావయ్యా అని సారథిని అడిగితే, వ్యవసాయం నాకు వచ్చు కదా, నేను నాన్నతో మామయ్యతో వెళ్ళి నేర్చుకున్నాను కదా, ఆ 10 ఎకరాల పొలం వ్యవసాయం చేస్తే మరిప్పుడు నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉన్నావు, డిగ్రీ ఎలాగరా, డిగ్రీ పూర్తి చేస్తాను కాలేజీకి వెళ్ళొచ్చి మధ్యాహ్నం వరకేగా కాలేజీ, మాస్టర్ వాళ్ళని పర్మిషన్ అడుగుతాను, అడిగి ఇక పరీక్షల వరకే వస్తానని చెప్పి ఈ 2 సంవత్సరాలు వీళ్ళిద్దరినీ నేను బ్రతికించుకోవాలి కదా, కాబట్టి పొలం వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను అనే తనింట్లో ఉన్న సామాన్లన్నీ కూడా స్వరూప వాళ్ళ ఇంట్లోకి తీసుకొచ్చుకొని తన ఇంటిని నీట్గా బాగు చేయించి అక్కడ స్కూల్లో టీచర్లుగా పనిచేసే వాళ్ళకి అద్దెలుకుంటానికి పాపం మంచి ఇళ్ళు దొరకవు, దాన్నే 3 పోర్షన్లు చేసి అద్దెకి ఇచ్చేశాడు. ఆ తరువాత స్వరూపని నువ్వు చదువుకోవే బాగా అంటే బావా అని వాటేసుకొని ఏడిసింది. ఎందుకే నేనుండంగా ఎప్పటికీ అనాథలు కారు, అమ్మ నాన్న పోతే మీరు అనాథలు అయిపోయినట్ట, నేను అనాథలు అయిపోయినట్ట, నాకు మీ ఇద్దరు లేరేంటే మీకు నేను లేనా అని ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత స్వరూప 10th, సారథి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినాయి. సారథిని చూసే మాస్టర్ వాళ్ళు కూడా బాధపడి పర్లేదు లేయ్యా పరీక్షలకు రా చాలేరా సారథి అని వాళ్ళే ఈ పుస్తకాలు చదువు ఆ పుస్తకాలు చదువని రాత్రి కాసేపు రాయ్యా క్లాసుల్లో ఏం జరిగినాయో చెప్తామని మొత్తానికి సారథి డిగ్రీ కంప్లీట్ చేశాడు. స్వరూపది ఇంటర్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అకార్డింగ్ టు ద గవర్నమెంట్ ఏజ్ వచ్చింది, పెళ్లి చేసుకోమన్నారు ఊళ్ళో వాళ్ళు. అప్పుడే కాదు అని స్వరూపని డిగ్రీ చదివించాడు. చదివిన తర్వాత గవర్నమెంట్ జాబ్కి రాయివే అన్న తర్వాత
గవర్నమెంట్ జాబ్కి రాసి బ్యాంక్ కోచింగ్ తీసుకొని మరీ రాసిందే. వాళ్ళ ఊరికి పక్కనే ఉన్న ఒక ఊర్లో గ్రామీణ బ్యాంకులో స్వరూపకి ఉద్యోగం వచ్చిందే. ఈలోపు సారథి 10 ఎకరాల పొలాన్ని కాస్త 15 ఎకరాలు చేశాడు. ఆ తర్వాత అప్పుడు ఊళ్ళో వాళ్ళందరే అండదండలతో ముహూర్తం పెట్టించుకొని ఊళ్ళో వాళ్ళు నలుగురిని పిలుచుకొని, ఏ చుట్టాలు బంధువులు నానే వాళ్ళెవరు వాళ్ళకి లేరు కాబట్టి అందరికన్నా పెద్ద అనాథలు వాళ్లే కాబట్టి దాంతో దేవుడు సాక్షిగా స్వరూప సారథి భార్యాభర్తలయ్యారు. అయ్యాక కూడా మనం వెంటనే పిల్లల్ని కనకూడదు, నేను ఆ పొలం ఇంకా పెంచాలనుకుంటున్నాను అని ఒక 5 సంవత్సరాల పాటు పిల్లల్ని ఆపుకున్నారు. కాపురాలు చేసుకుంటూనే పిల్లల్ని ఆపుకున్నారు ఏంటమ్మా అని అంటే, అప్పుడే వద్దనుకుంటున్నావులే పిన్ని అని ఊళ్ళో వాళ్ళతో చెప్తే స్వరూపను ప్రతిరోజు బైక్ మీద తీసుకెళ్ళి బ్యాంకు దగ్గర దింపి సాయంత్రం వెళ్ళి తీసుకొచ్చేవాడు. మధులికని ఆ పక్కనే ఉన్నటువంటి స్వరూప బ్యాంకు పక్కనే ఉన్న ఆ చిన్న టౌన్లో ఒక మంచి కాన్వెంట్ చూసి వేస్తే మధులిక చదువుకునేది. పేరుకు మరదలన్న మాటే కానీ మధులికని ఎత్తుకోవటం, అన్నం పెట్టడం, దగ్గరికి తీయటం, ఒక కన్న తండ్రి తల్లి ఎలా చూస్తారో అలాగే చూసేవాళ్ళు మధునే. ఇక పిల్ల చక్కగా చదువుకుంటుంది, అన్నిట్లో ఫస్ట్ మార్కులు వస్తున్నాయి. గ్రామీణ బ్యాంకులోనే లోన్లు పెట్టుకొని ఎకరం పొలం కొంటూ ఒకవైపున వ్యవసాయం మీద వచ్చే లాభాలు, భారీ జీతం రెండూ పెట్టి ఆ లోన్ని క్లియర్ చేసుకుంటూ వచ్చే 5 ఏళ్లలో తను అనుకున్నట్టు ఆ 10 ఎకరాలకు తోడు ఒక 5 కొనే ఉంచాడు కాబట్టి ఇంకొక 5తో 20 చేశాడు సారథి దాన్నే. అప్పుడు ఇక స్వరూపని పిల్లల్ని కందాం, అది ఒక్కళ్ళు చాలు అన్న తర్వాత స్వరూప ప్రెగ్నెంట్ అయింది. భార్యని ఒక భర్త నిజంగా బావ అయినా కాకపోయినా ఒక మగాడు అసలు ఇంత ప్రేమిస్తాడా, ఎంత ప్రేమగా చూసుకుంటాడా అన్నట్టే తనే తల్లై తండ్రై దగ్గరుండే కడుపుతో ఉన్న పెళ్ళానికి స్నానం చేయించి వాంతులు పట్టే పెళ్ళానికి సకల సేవలు తనే చేసుకొని హాస్పిటళ్ళకి తిప్పి టైం టు టైం మందులు ఇచ్చి వంట చేసి భోజనం పెట్టి మరదల్ని తండ్రిలా చూసుకుంటూ భార్యకి తలదువ్వే మరదలకి తలదువ్వే పెళ్ళానికి సీమంతం చేయించుకొని ఫోటోలు తీయించుకొని ఆ తర్వాత పెళ్ళాన్ని 10 రోజుల ముందే హాస్పిటల్లో జాయిన్ చేసుకుని అప్పుడు స్వరూప ప్రసవించింది. బాబు పుట్టాడు, వైభవాలు మోసుకొచ్చాడు వాళ్ళింటికి అనే దాంతో వైభవ్ అని పేరు పెట్టుకున్నారు బాబుకే. ఇక వీళ్ళు ఎలాగైతే కనుక స్వరూప సారథి మధులికని గారాబం చేస్తారో మధులిక వైభవ్ని అలాగే దగ్గరికి తీసి గారాబం చేసేదే. సారథి కన్నా స్వరూప 5 ఏళ్ళు చిన్నదే. స్వరూప కన్నా మధులిక 15 ఏళ్ళు చిన్నది, సారథి కన్నా 20 ఏళ్ళు చిన్నదే. మరి అమ్మా నాన్నల్లా కాక వాళ్ళు ఎలా చూసుకుంటారో. ఇక పెళ్ళయిన తర్వాత 5 ఏళ్లకు పుట్టిన బుడ్డోడు, వాణ్ణి ఏమీ గారాబంగా కాదు చాలా క్రమశిక్షణగా పెంచుకొచ్చేవాళ్ళు. ఈలోపు మధులికనే బాగా చదువుకోమ్మా అని బాగా చదివించడం మొదలుపెట్టారు. కష్టం తప్ప మరొకటి ఎరుగని మనిషే సారథే. బాబు పుట్టేలోపే 5 సంవత్సరాల గ్యాప్లో 2 సార్లు పీజీ రాసి డబుల్ పీజీ చేశాడు. స్వరూపతోనూ చేయించాడు. దాంతో స్వరూపకి క్యాడర్ పెరిగింది, హోదా పెరిగింది, స్థాయి పెరిగింది. తను మాత్రం ఉద్యోగానికి వెళ్ళాల. ఊళ్ళో వాళ్ళంతా నీ పెళ్ళాం ఉద్యోగంలో ఉంది, నీకన్నా ఎక్కువ సంపాదిస్తుందంటే నవ్వి ఏం సంపాదించినా ఏం చేసినా అది నా పెళ్ళామేగా అని నవ్వేసేవాడు. మొగుడు ఉద్యోగం చేయటం లేదు, మట్టి పిసుక్కుంటున్నాడని నామూషిగా లేదు. దేనికి నలుగురికి అన్నం పెట్టే రైతు మా బావ, తప్పనుకుంటే ప్రతిదీ తప్పే అని నవ్వేసేది. వీళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టడానికి కూడా ఎవరికీ కుదిరేది కాదు. ఏ రోజైతే కనుక ఒకవైపు రుక్మిణి విష్ణుమూర్తి చనిపోయారో, ఏ రోజైతే కనుక సారథి వాళ్ళ బాధ్యతల్ని తీసుకున్నాడో ఆ రోజు నుంచే ఆ పొలాన్ని సొంతానికే తను వేసిన సొంతం లెక్క ప్రకారమే కౌలుకిచ్చే ఆదాయంలా కాకుండా స్వరూపకి వాళ్ళ అమ్మా నాన్నల ద్వారా మధులికకి కలిసి వచ్చింది 5 ఎకరాల పొలం. అయితే ఆ 5 ఎకరాల పొలంలో కూడా స్వరూపకి రూపాయి ఉంచకుండా సొంతం వేసిన డబ్బుల్ని అలా తీసుకెళ్ళి మధులిక పెళ్ళికి భవిష్యత్తుకి ఉంటాయని తీసుకెళ్ళి బ్యాంకులో దాచేవాడు సారథి. ఎందుకు బావా ఇదంతా అని పెద్దయ్యాక స్వరూప్ అడిగితే, రేపు అది మంచిగా చదువుకోవాలి, గొప్పోని పెళ్లి చేసుకోవాలి, రేపు వాళ్ళు కట్నాలు అడిగితే అప్పటికప్పుడు ఎక్కడి నుంచి ఇస్తావు నువ్వు అని ఇక ఊళ్ళో పొలం ఎక్స్ట్రా ఇంకో 10 ఎకరాలు 20 ఎకరాలు తీసుకు
చూసుకొనైనా కష్టపడి కౌలు చేసేవాడు తప్ప మరదలు దాంట్లో నుంచి రూపాయి తీసుకునేవాడు కాదు. పైపెచ్చు ఇక మరదలు చదువు కానీ తిండి కానీ బట్ట కానీ మొత్తం ఒక కన్న తండ్రిగా తనకే ఒక బిడ్డుంటే తను పెట్టుకోడా అనే ధోరణిలోనే స్వరూపకి మనుషుల్లో స్వార్థం రాకూడదు, ద్రోహబుద్ధి ఉండకూడదు, మొత్తం మనమే వేసుకోవాలి అనే బుద్ధి ఎప్పుడూ ఉండకూడదు అని తన కష్టార్జితంతో పొలం కొనుక్కుంటూ రావటమే తప్ప ఒకవైపున స్వరూప వాళ్ళ పొలం మీద నుంచి వచ్చే ఐవేజుల్లో రూపాయి కూడా సాడది ముట్టుకుంది లేదు. పైపెచ్చు మరదలకి అయ్యే ప్రతి రూపాయి ఖర్చు తన దాంట్లో నుంచి పెట్టేవాడు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలు పెడితే మొదలుక చాలా మంచిగా పెరిగేదే. అమ్మ నాన్న లాంటి అక్క బావలంటే పంచప్రాణాలు. అక్క కొడుకంటే ఎంతో ఇష్టం. పిన్ని పిన్ని అంటూ బుడ్డోడు మొదలుక చుట్టూనే తిరిగేవాడు. పిల్లాన్ని కూడా స్కూల్లో జాయిన్ చేశారు. మొదలుకది ఇంటర్ అయిపోయింది. ఆ తర్వాత ఎటు మేము చదువుకోలేకపోయాం, నువ్వన్నా ఇంజనీరింగ్ చదువుకోమ్మా అన్నాడు సారథి. ఎంసెట్ రాసింది, మంచి ర్యాంక్ వచ్చింది. అయితే సిటీ కాలేజీలో సీట్ వచ్చింది. నేను వెళ్ళనని ఏడ్చింది. అలా అంటే ఎలా, మేము వారం వారం వచ్చి చూడవా నిన్ను అని తీసుకెళ్ళి చాలా పెద్ద యూనివర్సిటీలో మరదల్నే తనే ఫీజు కట్టి జాయిన్ చేశాడు సారథే. ఆ తర్వాత మంచి హాస్టల్ మేట్స్ ఉండేలాగా చూసి ఒక మంచిగా ఉండే హాస్టల్లో పిల్లని జాయిన్ చేశారు. జాయిన్ చేసి ప్రతి వారం స్వరూప సారథి వైభవ్ని తీసుకుని వెళ్తూ ఆ వారానికి సరిపడా పిల్ల కోసం అయ్యని ఈయని కొనుక్కెళ్ళి ఇస్తూనే ఉండేవాళ్ళు. ప్రతి క్షణం ఎలా ఉందోనని రోజుకు 10 సార్లు స్వరూప 10 సార్లు సారథి ఫోన్ చేసి మరీ మొదలుకనే పలకరిస్తూనే ఉండేవాళ్ళు. అందమైన కుటుంబం, తమ కుటుంబం లాంటి కుటుంబం. దేవుడు తల్లిదండ్రుల్ని అత్తమామల్ని దూరం చేసిన బావలాంటి దేవుళ్ళలాంటి తండ్రి లాంటి వ్యక్తి ఉండడు, అక్కలాంటి దేవత లాంటి అమ్మలాంటి ఆడది మరొకటి ఉండదు. బుడ్డోడు కూడా ఎంత మంచోడో అని మురిసిపోయేది మొదలుక. తన స్నేహితురాళ్ళకు కూడా అదే చెప్పేది. నిజమే మధు, నువ్వే జన్మలోనూ అదృష్టం చేసుకున్నావే. నీకో విషయం తెలుసా, మేము చిన్నప్పటి నుంచే మా అమ్మకి జాబు, మా నాన్నకి జాబు. అసలు వాళ్ళు ఎందుకు పెళ్ళిళ్ళు చేసుకున్నాక మమ్మల్ని కన్న మేము వాళ్ళకి అడ్డమైపోయాం. మా అమ్మకు పొద్దున్నే లేసే మాకు జల్లయ్యాల్సి వస్తుందని క్రాఫ్ట్లు వేయించేదే. మా నాన్న తనకి మా అమ్మకి స్పేసు ప్రైవసీలో మేము అడ్డం ఉంటున్నాం అన్నట్టు ఫీల్ అయ్యేవాడు. ఆ తర్వాత అలా మమ్మల్ని తీసుకెళ్ళి హాస్టల్లో పడేశారు. లైఫ్ అంతా అక్కడే. ఏ ఎండాకాలం సెలవులకు ఇంటికి వెళ్తే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళండి, మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళండి, బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని అడుక్కునే వాళ్ళని తోలినట్టు అక్కడో 10 రోజులు ఉన్నాక ఒక వారం రోజులు ఇంట్లో ఉంచుకొని తోలేసేవాళ్ళు. ఇప్పుడైనా నీ కోసం మీ అక్క మీ బావ అన్నిసార్లు ఫోన్ చేస్తారు, వారం వారం వస్తారు. వాళ్ళ అండర్ సర్వేలైన్స్లో ఉంటావే నువ్వు వాళ్ళకి దగ్గరగా లేననుకుంటావే కానీ సెలవులు ఇవ్వంగానే ఎగిరిపోతావు. ఎదురుగా వచ్చి నుంచుంటారు మీ అక్క బావ అమ్మా నాన్నల్లాగా. కన్న సొంత అమ్మా నాన్నలయ్యండి మా గురించి ఏ రోజు పట్టించుకునేది ఉండదు. ఒక ఫోన్ కాల్స్ చేయరు, మేమేమవుతున్నామో పట్టించుకోరు. ఏ గాలికి తిరిగి కొట్టుకుపోయినా ఏదో ఇక పెళ్ళిళ్ళైనా కన్నారు. ప్రపంచంలో నిజం చెప్పాలంటే 100కి 80% మంది ఇలా ఉంటే మిగతా వాళ్ళు డామినేటింగ్ అమ్మా నాన్నలు. ఇంకొంతమంది వాళ్ళు చేసిన శాసనాలు మనం నెరవేర్చాలనుకునేవాళ్ళు, ప్రేమపూర్వకంగా ఉండేవాళ్ళు. భూమంతా వెతికి భూతద్దం వేసిన మీ అక్క బావల్లా ఓ 5% ఉంటారంటే అనేసి పిల్లలు కూడా చాలా బాగా మాట్లాడితే అంతా దాంట్లో కూడా మొదలుకకి కాలేజీకి వెళ్ళిన దగ్గర నుంచి ఇక తన బెంచ్ మేటు, క్లాస్మేటు, తన బ్రాంచ్ మేటు, తనతో పాటు చదివే గ్రూప్ మేటు, ఇక వాళ్ళు ఉండేటటువంటి అన్నిట్లో ఒకే మంచం ఒకే కంచం అన్నంత ప్రేమగా ఉండే ఒక్క ఫ్రెండు రమ్య చలాకీ పిల్ల, కల్లా కపటం లేని పిల్ల. రమ్య వాళ్ళ అమ్మ నాన్న చాలా సెల్ఫిష్. వాళ్ళకి ఆస్తిపాస్తులు డబ్బులు బాగానే ఉన్నా పాపం దాన్ని ఎప్పుడూ పట్టించుకునేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళమ్మకి ఎంతసేపు కూడా సోషల్ సర్వీస్కి వెళ్ళాలని పిల్లలుంటే చిరాకు, వాళ్ళ నాన్నకి బిజినెస్ రాజకీయాలని పిల్లలుంటే విసుగు. దాంతో దాని లైఫ్ హాస్టల్ అయిపోయిందని మొదలుకను చూసి మురిసిపోతూ ఉండేదే. ఏది తీసుకొచ్చినా అక్క బావ రూమ్లో ఉండేది 3 అమ్మాయిలు. ఆ 3
అమ్మాయిల్లో కూడా రమ్యకి అవతలమ్మాయికి కూడా పెట్టి తినేది మధులిక. ఇలా చాలామంది అబ్బాయిలు కాలేజీలో మధులికకి చూడటానికి చాలా బాగుంటుంది. మధులిక అట్రాక్టివ్గా ఉండే ఫేసు. దాంతో ప్రపోజ్ చేశారు. ప్రపోజ్ చేసిన బావ చెప్పిన మాట గుర్తొచ్చిందే. హద్దులు దాటని ప్రేమ. బావ అక్కే గుర్తొచ్చి కళ్ళ ముందు మెదిలారు. అమ్మా నాన్న పోయేటప్పటికే అక్క మెచ్యూర్ అయ్యింది. బావ డిగ్రీలో ఉన్నాడు. బావ చెయ్యేసినా తప్పు చేసినా ఎవడు చూసేవాడో? బావ అలాంటి వాడు కాదు. ఆ తర్వాత కూడా అక్కని పెళ్లి చేసుకోమన్నా, ఇద్దరు వయసులో ఉన్న పిల్లలు ఒకే ఇంట్లో ఉండకూడదు అన్నా వినకుండా అక్కని చదివించి ఉద్యోగం వచ్చేంత వరకు పెళ్ళే వద్దు అన్నాడు. ఆ తర్వాత కూడా 5 ఏళ్ళు పిల్లల్ని ఆపుకుని అక్కను మంచి పొజిషన్లో కూర్చోబెట్టి తనకంటూ చదువు దాంతోపాటు ఆస్తిని సంపాదిస్తున్నాడు బావ. అలాంటోడు ఎవడూ దొరకల. అన్నీ టైంపాస్ క్యాండిడేట్లే. కొంతమంది మా అమ్మ పప్ప బాయ్లు, కొంతమంది అక్క చెప్తే వినాలి, కొంతమంది చెల్లి చెప్పిందే చెయ్యాలి, కొంతమంది మా వదిన డిసైడ్ చేస్తుంది, కొంతమంది మా అన్నయ్య చెప్తాడు, కొంతమంది మా బాబాయ్ ఇష్టం, మా మేనత్ ఇష్టం, ఇలా అని చెంచగాళ్లే కనపడ్డారు. ఎవడో ఒక్కడు కూడా వాడికి వాడు డిపెండెంట్ కాకుండా ఇండిపెండెంట్గా బతికే రాస్కెల్స్ ఈ దేశం మీద లేరా ఏంటి అనిపించింది మధులికకి. దాంతో సారీ బాబు, మీ పని మీరు చూసుకోండి అని చెప్పింది. 4 ఏళ్ల ఇంజనీరింగు కంప్లీట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత అమ్మయ్య ఇక ఇంటికి వెళ్ళిపోతాను అని రమ్యతో చెప్పి బయలుదేరిపోతే ఇంటికి తీసుకెళ్లారు స్వరూప సారథి. తీసుకెళ్ళిన తర్వాత జాబ్ చేయవు అన్నాడు సారథి. అక్క బావల్ని కౌగిలించుకొని బుడ్డోని పట్టుకొని అప్పటికే పిల్లాడిది 10th క్లాస్కి వచ్చి ఉన్నాడు వైభవ్. దాంతో బ్యామ్ అని ఏడిసిందే. ఎందుకు పిన్ని చెచ్చ పెద్దదాని అయ్యావు, అలా ఏడవకూడదే అన్నాడు వైభవ్. నేను అసలు మిమ్మల్ని వదిలి 4 ఏళ్ళు ఉండటమే ఎంత పెద్ద విషయం. నేను అస్సలు చేయను అలా ఉద్యోగాలు, మిమ్మల్ని వదిలి వెళ్ళను నేను ఉద్యోగం చేస్తేనే చేసుకుంటారా ఏంటి, పోనీ పెళ్లి చేసుకో అన్నాడు సారథి. వద్దు బావా, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు. పెళ్లి చేయక ఉద్యోగం చేయక ఏం చేస్తావే అంది స్వరూప. ఇంట్లోనే ఉంటానంది మధు. పళ్ళు రాలుతాయి, పిచ్చేషాలై బాకు అని స్వరూప. ఏం చేద్దాం అనుకుంటున్నావు బావా అని అడిగితే, ఏముంది అక్కలాగే నువ్వు కూడా మీ అక్క డిగ్రీ చదువుకునే ఆ రోజున బ్యాంక్కి ప్రిపేర్ అయ్యి బ్యాంక్ ఎగ్జామ్ కొట్టింది ఫస్ట్ అటెంప్ట్లో. నువ్వు కూడా ఇంట్లోనే ఉండి బ్యాంక్ కోచింగ్ తీసుకుంటూ రోజుకు 1 గంట సేపు ఇక నువ్వు కూడా గవర్నమెంట్ జాబ్కి రాయి, ఏదో ఒక మంచి పోస్ట్ వస్తుంది. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేటివ్ కదా. ఆ తర్వాత పెళ్లి చేసుకోమని అనకూడదు. ఒక 2-3 ఏళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాం, సరేనా? నాకు హోమ్ సిక్ వచ్చింది, మమ్మీ డాడీ సిక్ వచ్చింది, వీడి సిక్ వచ్చింది అని చెప్పిన తర్వాత అన్నాడు వైభవ్. ఏయ్ అన్నాడు సారథి. అన్న తర్వాత, అది లేతే నాకు ఏం తోచట్లేదు నాన్న, 4 ఇయర్స్గా మిస్ అయిపోయాను అని చెప్తే నవ్వుకొని వాళ్ళ ప్రపంచం ఆ అమ్మాయి, అలాగే వైభవ్ సరదాలు సంతోషాలు. ఇక వాళ్ళు కష్టపడి సంపాదించుకునే రూపాయే వాళ్ళకు అద్భుతం. సారథి అలా అలా పొలాన్ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఒకవైపున వాళ్ళ కష్టార్జితంతో వాళ్ళు నిర్మించుకొచ్చుకుంటున్న ఒక్కో రూపాయి వాళ్ళకి అదే సంతోషకరమైన జీవితం. వాళ్ళు ఎవరి డబ్బుని కావాలి అనుకునే మనుషులు కాదు, అనవసరమైన చోట అపాత్రదానాలు చేసేటటువంటి వ్యక్తులు కాదు. గుళ్ళు గోపురాలు, దాన ధర్మాలు, పుణ్యకార్యాలు ఎంతవరకు చెయ్యాలో ఎవరికి చెయ్యాలో అంతవరకే, అది ఎలా చెయ్యాలో కూడా అలానే చేసే తత్వం స్వరూపదైనా సారథిదైనా. తప్పు చేయకూడదు, అప్పు అసలు చేయకూడదు అనుకుంటారు భార్యాభర్త. దాంతో సారథి పెళ్ళైన తర్వాత తన కష్టార్జితంతో స్వరూపకి అన్ని నగలు చేయించాడు. నా తర్వాత ఇవి నా కోడలికి ఇస్తాలే బావా, ముందు నువ్వు వేసుకో, ఆ తర్వాత చూడొచ్చులే అని కోడలు అనే మాట ఎత్తిందని, రేపు ఏదో ఒక రోజుకి వైభవ్కి భార్య వస్తుందని మళ్ళీ మనం సెలెక్ట్ చేయటం ఎందుకు ఈ తరం పిల్లలకని గోల్డ్ బిస్కెట్స్ కొని మరి సిల్వర్ బిస్కెట్స్ కొని మరి దాచేశాడు కోడల కోసం. ఇక మధు కోసం అయితే ఒకవైపున ఎటు వాళ్ళ పొలమే సొంతానికి తనే చేస్తున్నాడు కాబట్టి ఈ 5 ఎకరాలు దానికి రాబోయే ఫ్యూచర్ కోసం సేవింగ్స్, ఇంకొక 5 ఎకరాలు కౌలుకి తీసుకుని ఎదురు చేసే మరదలకి కూడా ఒళ్ళంతా బంగారం చేయించి పెళ్ళికి కావలసిన వెండి అది కొని రాబోయే పెళ్లి కొడుకు కోసం కూడా కడియం దగ్గర నుంచి హ్యాండ్ చైను ఉంగరాలు తన ఆదుల ప్రకారం తీసుకుని లాకర్లో పెట్టే ఉంచాడు. స్వరూపకి మొగుణ్ణి నిజంగా చూడాలంటే తలెత్తే చూడాలేమో,
ఆకాశమంతా ఎదిగిపోయి ఉన్న తన బావ ఔన్నత్యం ముందు ఈ ప్రపంచమే చిన్నదైపోయినట్టుగా కనిపించేదే. ఆ తర్వాత మధులిక ట్రైనింగ్కి వెళ్ళి రావటం, ఆ తర్వాత ఇంట్లో కూర్చొని చదువుకొని ప్రిపేర్ అవటం, అక్కకి పనుల్లో హెల్ప్ చేయడం, వైభవ్తో ఆడుకోవటం. వైభవ్ 10th వచ్చాడు కాబట్టి వైభవ్ని దగ్గరుండి చదివించడం, వీటిల్లో మునిగిపోతే సారథి మెల్లమెల్లగా ఇక సిటీలో అక్కడక్కడ చిన్న చిన్న ల్యాండ్లు అమ్ముతున్నారంటే ఆ ల్యాండ్ల మీద మెల్లమెల్లగా పెట్టుబడి పెట్టడం మొదలుపెట్టి చాలా కాలం అయిపోయింది. పిల్లాడు ఒక 5 ఏళ్ల పిల్లాడు అయిన దగ్గర నుంచి అక్కడో ల్యాండు కొని కొన్న ప్రతి చోట కూడా వాటి చుట్టూ ఫెన్సింగ్ లేంచిన పీకుతున్నారనే దాంతో గోడలు కట్టించి వాటిల్లో ఏ శ్రీగంధం మొక్కలో టేకు మొక్కలో వేయించుకుంటూ వచ్చే ఒక 5-6 ల్యాండ్లు కూడా పోగు చేశాడు సారథి. అలా ఎవరి ప్లానింగుల్లో వాళ్ళు ఉంటారో ఆ ఇంట్లో. ఇలా ఉండగా మధులిక స్నేహితురాలు రమ్యకి పెళ్లి కుదిరింది. రాజీవ్ అనే అబ్బాయితో. అమ్మా నాన్నలు చూసిన సంబంధమే. అయితే మధులికనే నా పెళ్ళికి రావాలి నువ్వు అని చెప్పి ఫోన్లో చెప్తుంటే ఇటువైపు నుంచే సారథి స్నేహితులు అంటే ఇదేనన్నమాట. 4 సంవత్సరాలు కలిసి చదువుకొని ఉన్న స్నేహితురాల్ని ఇంటికి వచ్చే శుభలేఖ ఇచ్చే పిలవటం సంస్కారమేమో కాదు. ఫోన్లు వచ్చేపాటికి మనుషులు సంస్కారహీనులైపోతున్నారు అనేసరికి ఆ మాట విన్న రమ్యకి ఏడుపు వచ్చి మనసు చివుక్కుమని వెంటనే బయలుదేరి మధులిక వాళ్ళ ఊరొచ్చింది. ఏంటి బావా అలా అనేసావు? ఫ్రెండ్సే కదా అని ఫోన్లో పిలిచాను. స్నేహితులంటే ఏంటి? మనం ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోకూడనే ఆప్తమిత్రులని కదా అర్థం. అలాంటి వాళ్ళని అలా పిలుస్తారా అనేసరికి సారీ, ఇదిగో మీ ఇద్దరు కూడా అలాగే మధు కూడా నా పెళ్ళికి వీడితో సహా తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడే ఉండి పల్లెటూరంతా తిరిగి తనకు నచ్చిన పల్లెటూరు ఫుడ్స్ అన్నీ వండించుకొని తిని వెళ్తుంటే 10 రోజుల ముందే పంపించాలి మీరు మధుని. మీరు కూడా వారం రోజుల ముందే రావాలి అంటే మేము వచ్చినా రాకపోయినా తను పంపిస్తాంలే అన్నాడు సారథి. అదేంటి బావా అలా మాట్లాడతావు బావా? నీ అంత హ్యాండ్సమ్గా, నీ అంత స్మార్ట్గా, నీ అంత మంచోడు కాకపోయినా దొరికాడు ఏదో ఒక వేస్ట్ ఫెలో చేసుకుంటున్నాను, వచ్చి బ్లెస్ చేయండి అనేసరికి ఎక్కడ పట్టుకొచ్చావే దీన్ని, ఇది దీని బాగుడు అంది స్వరూప. అనేసరికి బావా మళ్ళీ జన్మంటూ ఉంటే ఈసారి నాకు ఒక ఛాన్స్ ఇస్తావా? లేదమ్మా, రాబోయే అన్ని జన్మల్లో కూడా చిన్నప్పుడే నేను తనకే మొగుండని రాయించేసుకుంది నా మరదలు అని నవ్వేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సారథి. ఆ తర్వాత రమ్య తప్పకుండా రమ్మనమని మధుకి 1కి 100 సార్లు చెప్పి అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళింది. వెళ్ళి సిటీలో కాబట్టి ఇక 10 రోజుల ముందు అన్న అంత అర్జెంట్ ఏం లేదు లెక్క, ఒక 5 డేస్ ముందు వెళ్తాను, అప్పటి నుంచేగా అకేషన్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. దాందేటు మెహందీ హల్దీ ఒకే రోజు, అదే రోజు నైటు సంగీతు, తెల్లవారి పెళ్ళి, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం రిసెప్షను ఒకే రోజు పెట్టుకున్నారు. అదేమంటే పేనాసి మంద అని నవ్వేసిందే అన్న తర్వాత పెళ్ళికి వెళ్తూ ఒట్టి చేతులతో ఎలా వెళ్తుంది అంటే ఏం తీసుకుందాం బావా అంది స్వరూప. అంటే ఆ మాటకి నాతో రమ్మనమని వెళ్ళి పెళ్లి కూతురు కాబట్టి ఒక పెళ్లి పట్టు చీర తీసుకొని దాంతోపాటు వెండి వస్తువు ఒకటి తీసుకొని ఈ 2 ఇవ్వమ్మా అని మధు చేతికిచ్చాడు సారథే. నిన్ను నిజంగా బావా గుళ్ళో దేవుడు ఉంటాడు కదా, ఆయన పక్కన నుంచోపెట్టాలేమో, ఎలా తెలిసిపోతాయో నీకు ఇవన్నీ అన్న తర్వాత మీ ఇద్దరూ రారో అన్నాక స్నేహితురాలు నీకు మాకు కాదు, అలా పిలిచారు కదా అని ఇంటిల్లపాది ఎగేసుకొని వెళ్ళకూడదమ్మా, ఊళ్ళో పెళ్ళి కుక్కల హడావిడి అంటారు, అలా వెళ్తే సంస్కారం లేకుండా అలా రావచ్చా? మాట వరుసకు పిలిస్తే ఏదో బంధుమిత్ర సపరివార సమేతంగా అన్నారు కదా అని కుటుంబాలు వెళ్ళడం పద్ధతి కాదు, వీడిని తీసుకెళ్ళు, ఎటు వీడికి సెలవలేగా అన్న తర్వాత సరే పదపిన్నే అన్నాడు వైభవ్. అనేసరికి అక్కడికి వెళ్ళి పిచ్చి వేషాలు వేయొద్దు, రోజులో అట్లీస్ట్ వీడికి అన్ని సబ్జెక్టులు వీడు బాగానే ఉన్నా కొంచెం వీడు ఎక్కడైనా మ్యాథ్స్లో డల్గా ఉంటారు, వీడు మ్యాథ్స్లో టాపరు, ఇంగ్లీష్లో టాపరు, సైన్స్ సోషల్లో టాపరు, వీడికి తెలుగులో పట్టేస్తుంది లాంగ్వేజ్, కాస్త చూసి చదివించమ్మా అని చెప్పాడు. అలాగేలే బావా అని జాగ్రత్త, పవర్ బ్యాంక్ పెట్టుకోండి, ఫోన్లు దగ్గర పెట్టుకోండి
ఫోనుల్లో ఎప్పుడు ఛార్జింగ్ ఉండేలా చూసుకోండి, ఫోన్ చేయండి అమ్మా, ఎక్కడుంటున్నారు ఏంటి ఎప్పటికప్పుడు మాకు డీటెయిల్స్ అన్నీ చెప్పండి, అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బుల కోసం వెతుక్కోవద్దని డబ్బులు ఇచ్చి పర్సులో పెట్టి దానికి తోడు చెల్లెలు వేసుకోవటానికి అకేషన్ వైజ్గా బుడ్డోడికి చెల్లెలకి బట్టలు సర్ది ఆ మేకప్ సామాను టాయిలెటరీ కావాల్సినవన్నీ టూత్ బ్రష్ పేస్టు బాడీ జెల్లు సోప్తో సహా పెట్టి టవళ్ళ దగ్గర నుంచి పెట్టి ఇడిచిన బట్టలు ఇక్కడికి వచ్చాక ఉతుక్కోవచ్చు అక్కడ ఉతకొద్దు అని అన్నీ చెప్పి ఆకలేస్తే గనక తినండి ఒక చిన్న బ్యాగ్లో స్నాక్స్ కూడా చిన్న చిన్న బాక్సుల్లో పోసి పెట్టి మరి తీసుకొచ్చి ట్రైన్ ఎక్కించాడు సారథి. ఆ తర్వాత బావకి బాయ్ చెప్పి ఇద్దరు వెళ్ళి సిటీలో ట్రైన్ దిగి డైరెక్ట్గా రమ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే రమ్య తెగ సంబరపడిపోయింది వీళ్ళని చూసి. అక్క బావ రాలేదా, బావ కోసం ఎంత ఎదురు చూశానో నా మొగుడికి చూపిద్దామని. మా బావ ఏమైనా యూనివర్సల్ బావ ఏంటే నువ్వు అందరికీ చూపించడానికి, మా బావ మా అక్కకే సొంతంలే కానీ అయినా బావేంటి వాళ్ళు మా అమ్మ నాన్నలు, నాకు వీడికే సొంతంలే కానీ ఇంకా ఈసారి వదిలేవే తల్లి అన్న తర్వాత హోటల్లో రూమ్స్ వేశారు ఫ్రెండ్స్కే. ఒక రూము నాకు మా బుడ్డోడికి చాలే మేమిద్దరం ఒకే గదిలో ఉంటాం అని ఒక గదిని తీసేసుకున్నారు మధు వైభవ్. ఆ తర్వాత ఇక పెళ్ళి హడావిడే సందడిగా సరదాగా అందరూ బయలుదేరి రావటం మొదలుపెట్టారు. ఒకవైపున పెళ్లి కొడుకు రాజీవ్ వాళ్ళు వచ్చారని, పెళ్లి కొడుకు వాళ్ళు విడిదింట్లో దిగారని, పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అందరికీ కూడా మధు వాళ్ళు ఉంటున్నటువంటి హోటల్లోనే రూమ్స్ వేశామని చెప్పింది రమ్య. ఇదిగో దావే నగలు ఎలా ఉన్నాయి, ఏదో తీసుకున్నారులే, అమ్మమ్మలే నానమ్మలే చెడగొడితే నాన్ కేడియం గోల్డ్ కేడియంలోకి మారిస్తే మొత్తం అడిగిపోయి అరతొలం కూడా రాదని చెడగొట్టకుండా మెరుపులు పెట్టించుకొచ్చాడు నా బాబెళ్ళే. మా అమ్మ పీనాస్థానం ముందు నిజం చెప్పాలంటే గనక పీనాసి సంఘంలో ఉన్న వాళ్ళందరినీ పెట్టినా సరిపోదు. నీకో విషయం తెలుసా, కూర్చొని వెండి సామాను మెరుపు పెట్టిస్తే అరిగిపోద్దని టూత్ బ్రష్లు వేసి టూత్ పేస్ట్ పెట్టి అరిగిపోయిన బ్రష్లతో తోముకుంటా కూర్చుందే వాటిని. ఇగో ఈ వెండే ఇస్తున్నారంట, నాకు ఈ బంగారమే పెడుతున్నారంట. రాజీవ్ వాళ్ళ అమ్మ వాళ్ళేమో కొంచెం అల్ట్రా మోడ్రన్ టైపు, అదంతా చెడగొట్టేసి అమ్మాయికి ఈ జనరేషన్కి తగినట్టుగా నక్షీనో టెంపుల్ జ్యువెలరీనో తీసుకోవాల్సిందే, డైమండ్ సెట్ పెట్టాల్సిందే అని వాళ్ళంటే మీ కోడలు మీరు పెట్టుకుంటారుగా రేపెట్టు అని మమ్మ తెలివిగా వాళ్ళకి తోసేసింది తెలుసా. పాపం వాళ్ళు మమ్మ అడక్క ముందే నాకు ఫొటోస్ పెట్టి మరి మా అత్తగారు ఇక నాకు వరుస ప్రకారం తీసుకుందే అన్నీ మెహందీ కోటని హల్దీ కోటని సంగీత్ కోటని వాళ్ళే నయ్యం అన్నీ తీసుకున్నారు. విక్టోరియన్ డైమండ్స్లో అని బీడ్స్ అని డైమండ్స్ అని గోల్డ్ అని ఇక నక్షీవ్ అని టెంపుల్ జ్యువెలరీ అని వాళ్ళే నగా సెట్లని వాళ్ళే కొన్నారు. కానీ నా తలకాయ పెడుతున్నారు వీళ్ళు. అదేమంటే మేము ఒక ల్యాండ్ ఇవ్వట్లా, 2 ఎకరాల పొలం పెట్టట్లా, 20 లక్షల క్యాష్ ఇవ్వట్లా, నా మొగుడికి నెలకి వాడు సంపాదించేదే దాదాపు ఒక 5-6 లక్షలు ఉంటుంది, వీళ్ళు ఇచ్చేది చూసి చేసుకుంటున్నాడా, నా తెంగరతనం చూసి తిక్కల మొహం దానిలాగా ఉన్నానని, దానికి తోడు నా చలాకితనం చూసి కల్లా కప్పటం లేకుండా ఉన్నానని మురిసిపోతున్నారు మా అత్త మామ నా మొగుడు. ఆడపడుచుల పోరు లేదు, అత్తగారి పోరు లేదు. ఉన్న ఆడపడుచు అమెరికాలో ఉంటుంది, అత్తగారు ఎంతసేపు దేవుళ్ళు గుళ్ళు పూజలు పునస్కారాలు, మామగారు రూపాయి కూడబెట్టే మనిషి ఇవన్నీ పట్టించుకోడు. రాజీవ్ ఎంతసేపు సరదాగా ఉండే తత్వమే తప్ప మా అమ్మ వాళ్ళలాగా గీకే వారం కాదు అని చెప్పుకొచ్చింది రమ్య. నవ్వేసింది మధు. ఆ తర్వాత పెళ్లి ఏర్పాట్లు మొదలైపోయినాయి. మొట్టమొదటి రోజు మెహందీ హల్దీ, ఆ రోజు సాయంత్రమే ఇక సంగీతం అని అనుకుంటూ వాటికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉండగా ఫస్ట్ మెహందీ కాబట్టి గ్రీన్ కలర్ డ్రెస్సు మధు వేసుకొని వైభవ్ కూడా వేసి ఫంక్షన్ జరుగుతున్న దగ్గరికి వెళ్ళారు వీళ్ళు. అక్కడికే పెళ్లి కొడుకు స్నేహితుడు ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి పేరు పార్థు. చూడగానే అనుకోకుండా మధులికనే ఎదురు డాష్ ఇచ్చాడు. అలా మధులిక ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి ఏదో తెలియని ఒక చెలింపు. అతనికి ఎందుకో మధులికని చూసిన తొలిచూపులోనే ఆమె చాలా నచ్చేసింది. కనుచూపు తిప్పుకోలేకపోయాడు. చూసిన మొదటి క్షణంలోనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనాలా లేక ఇంకేమనాలి? ఆమెని
తెలియకుండానే ప్రేమించేసి తన మనసులోనే ఆమెని ఆరాధించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత మధులిక వెనకాలే తిరుగుతూ ఆ మెహందీ అంతసేపు కూడా మధులికని గమనించాడు. మధులిక వైభవ్తో రావటం, ఆ తర్వాత మధులిక మెహందీ పెట్టించుకోవటం, పెళ్లి కూతురుతో క్లోజ్గా మాట్లాడటం ఇవన్నీ చూసి హాయ్ అని పలకరించాడు. హాయ్ అని నేనెవరో నీకు తెలుసా అంటే తెలీదు, మరి ఇప్పుడు తెలుసుకుందామని అన్నాడు. ఎందుకు అంది. ఎందుకో తర్వాత చెప్తానులే, కానీ ఇంతకీ నీ పేరేంటి, నీకెందుకు చెప్పాలి నేను అంటే నేను పెళ్లి కొడుకి ఫ్రెండ్ని. సో వాట్, అయితే ఏంటి? అవునులే, వాడేమన్నా ఇండియాకి ప్రైమ్ మినిస్టరా? నేను పెళ్లి కొడుకు ఫ్రెండ్ని అనగానే నీ డీటెయిల్స్ అన్నీ నాకు ఇచ్చేయటానికి. హే మిస్టర్, ఏం కావాలి నీకు అని అడిగితే ఇంతగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద ఇంటెన్షన్ పే చేసి ఎందుకు డీటెయిల్స్ అడుగుతున్నాడో అర్థం చేసుకోవా మిస్ అంటే మా పిన్ని ఆ టైప్ కాదు. నీకు నేను ఒక విషయం చెప్పనా, ఇలాంటి వేషాలు మా పిన్ని కానీ నేను కానీ వేసినట్టు తెలిస్తే మా మమ్మీ డాడీ మమ్మల్ని ఇంట్లో కూడా రానివ్వరు. స్తంభానికి కట్టేసి నాకు పడితే పూజ, ఇక పొయ్యిలో సలసలా కాగే కట్టెతో మా పిన్నికి వాతల పూజ చేసేస్తుంది మా మమ్మీ. సో బాయ్ అన్నాడు వైభవ్. బాయ్ కాదురా బాబాయ్ అని పిలు అనేసరికి అమ్మ బాబోయ్ నేనే నిన్నే అనేస్తే ఏరా గర్ల్ ఫ్రెండ్ ఉందా అన్నాడు పార్థు. ఆహా, అదొకటే తక్కువ మరి నాకు ఇప్పుడు అనేసరికి ఏం తక్కువరా, ఎంత ముద్దొస్తున్నావో బొగ్గలేసుకొని, భలే ఉన్నావురా నువ్వు అనేసరికి ఏం చేద్దాం, ఎవరి గ్లామర్ వాళ్ళది, మమ్మీ డాడీ బాగున్నప్పుడు ఆటోమేటిక్గా పిల్లలు బాగుంటారు కదా అన్నాడు వైభవ్. అన్న తర్వాత ఒరే వైభు, నువ్వు అలా అందరితో మాట్లాడావంటే కాళ్ళు ఎరక్కొడతా. లేదు పిన్ని వస్తున్నానే అనేసరికి ఇదంతేనంట్రా మెంటల్దే అన్నాడు పార్థు. కొంచెం ఉంది, ఈ మధ్య ఇంజనీరింగ్ అయ్యాక కొంచెం పెరిగింది అని నవ్వుకుంటూ వైభవ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పార్థు ఆ తర్వాత రాజీవ్కి కాబోయే భార్య కదా రమ్య. రమ్య కూడా రాజీవ్ స్నేహితులనే పాటికి వీళ్ళందరితో హాయ్ 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 అంటూ పులిహార కలుపుతో నిలబడింది. హాయ్, ఇంతకీ నిన్నొక విషయం అడిగేదా అన్నాడు పార్థు. ఇంతకీ ఎవరు నువ్వు అంది రమ్య. వాడు నా ఫ్రెండ్లే అంటే మంచోడేనా అంది రమ్య. అనేసరికి చాలా మంచోడిని. ఎంత మంచోడిని అంటే మీ ఆయనలాగా నిన్ను పెళ్లి చూపులు చూశాక 10 పెళ్లి చూపులు చూసొచ్చేసి ఎవరు బెస్టు అనే దాంట్లో మీ ఆయన నిన్ను సెలెక్ట్ చేసుకున్నట్టు నేను ఎవరిని సెలెక్ట్ చేసుకునే టైప్ కాదు. ఎవరిని చూస్తానో వాళ్ళని ప్రేమిస్తాను, వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. బై ద వే ఐఎమ్ పార్థు. ఇంకో విషయం చెప్పమంటావా, నాది పీజీ అయిపోయింది. ఆ తర్వాత నేను మా డాడీ బిజినెస్ టేక్ ఓవర్ చేస్తున్నాను. మీ ఆయనకి ఉన్నలాంటి గొప్ప గొప్ప అలవాట్లు ఏమీ నాకు లేవు. ఉన్నాయి ఏదో 2 చిన్న బ్రేకప్లే తప్ప మీ ఆయనలాగా డీపెస్ట్ దాకా నేను ఎవరితో వెళ్ళలేదు. ఏంటిదంతా అంది రమ్య. అనేసరికి మరి డీటెయిల్స్ అడుగుతుంటే చెప్పకుండా నువ్వు నేను ఎలాంటి వాడినని క్వాలిటీ చెక్స్ చేస్తావేంటి అన్నాడు పార్థు. నిజంగా మంచోడా అనేపాటికే వాడు నిజంగా మంచోడేలే, కానీ నువ్వు ఇప్పుడు వాడిని కదిలిచ్చే నా హిస్టరీలన్నీ ఇక్కడ అందరూ వినేలాగా బయటికి ఎత్తిచ్చి మరీ మాట్లాడించడం అవసరమా, అవన్నీ నేను నీకు చెప్పలేదా అన్నాడు రాజు. అనేసరికి సారీ ఏం కావాలి నీకు అంది రమ్య. అంటే అదిగో అక్కడ తిరుగుతుంది చూసావా మధులిక అనేపాటికే ఆ ఫైర్ బ్రాండ్ గురించి డీటెయిల్స్ కావాలి అనేసరికి ఎందుకో అంది రమ్య. ఎందుకంటే ఇందాక ఒకసారి చెప్పాను, నేను ఏదైనా కావాలనుకుంటే దాన్ని దక్కించుకునేంత వరకు నిద్రపోనని. మీ ఆయనలాగా ఒకదాన్ని చూసిన తర్వాత కూడా దాన్ని ఫైనల్ చేసుకోకుండా బాబోయ్ ఇంకాపు తండ్రి అని. తను చాలా మంచిది, తన పేరు మధులిక, తనకి అమ్మా నాన్నలు లేరు అని మొత్తం జరిగిందంతా రుక్మిణి విష్ణుమూర్తి దగ్గర, సావిత్రి విశ్వనాథ్ దగ్గర మొదలుపెట్టి స్వరూప సారథి దగ్గర దాన్ని కంప్లీట్ చేసుకొచ్చి వైభవ్తో ఎండ్ చేసుకొచ్చి వాళ్ళ ఇంజనీరింగ్ దగ్గర స్టాప్ చేసుకొచ్చింది రమ్య. దాంతో వెరీ నైస్ ఫ్యామిలీ, చాలా జెన్యున్ పర్సన్స్ లాగా ఉన్నారు వీళ్ళు. నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనుషులు. ఇలాంటి వాళ్ళు చాలా రేరెస్ట్గా ఉంటారేమో. తను చూసినప్పుడు తను నచ్చింది, తను మాట్లాడినప్పుడు తన ఆత్మాభిమానం నచ్చింది, తన ఫ్యామిలీ గురించి నువ్వు చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ నాకు ఇంకా నచ్చిందే అని అన్నాడు పార్థు. కానీ దానికి నువ్వు నచ్చాలి, దానికి నచ్చిన నువ్వు వాళ్ళ అక్కా బావ అంటే వాళ్ళ అమ్మా నాన్న లాంటి అక్కా బావకు నచ్చాలి. ముందు బుడ్డోడికి కూడా
కూడా నచ్చాలి, బుడ్డోడికి నేను నచ్చేసాలి అంటే దాన్ని నచ్చలేదా అంటే ట్రై చేద్దాం, 3 రోజులే బాబు ఉంది, తర్వాత మేమెటు హనీమూన్కి వెళ్ళిపోయి ఆ తర్వాత వేరే ఊర్లో నేను కాపురం పెట్టుకునేది, మళ్ళీ అదైతే నీకు కనపడదులే. అది అసలే వాళ్ళ అక్క బావని వదిలిపెట్టి ఉండలేక ఆ ఊళ్ళోనే బ్యాంక్ ట్రైనింగ్ తీసుకుంటూ అక్కడే జాబ్కి ట్రై చేద్దాం అన్నట్టు ఫిక్స్ అయిపోతుంది. అదే అంటే వదిలేస్తాం మరి, మహా అయితే 3 రోజులు, లేదంటే 3 నెలలు, లేదంటే 3 ఏళ్ళు. మనం కావాలనుకున్న వాళ్ళని వదిలేసే ఎవరైతే ఏముందలే అని కాంప్రమైజ్ అయిపోయి పెళ్లి చేసుకునే లైఫ్లో హ్యాపీనెస్ ఎప్పుడూ ఉండదు రమ్య అంటే కష్టే ఫలి అన్నారు పెద్దలు, నీ ఇష్టం ఇక మరి అనేసింది రమ్య. అన్న తర్వాత పార్థు ఆ క్షణం నుంచి మధు వెనకాలే పట్టం, వెనకాలే తిరగటం మొదలుపెట్టాడు. అయితే ముందు వైభవ్ని దగ్గర చేసుకుందామని వైభవ్తో చనువుగా ఉంటూ వైభవ్తో ఫ్రెండ్షిప్ స్టార్ట్ చేశాడు. చిన్నపిల్లలు త్వరగా అట్రాక్ట్ అయిపోతారు పెద్దవాళ్ళ మాటలకే. దాంతో వైభవ్ని నువ్వు అందంగా ఉన్నావు, ఏరా అసలు ఏంట్రా హెయిర్ స్టైల్, బాబా ఏమున్నావురా అది ఇది అనేపాటికి నిజంగానా బాబాయ్ అన్నాడు. ఎంత బాగుందిరా ఆ పిలుపు, స్వర్గంలోంచి లేచి వచ్చినట్టుంది తెలుసా నీ పిలుపు అన్నాడు పార్థు. అనేసరికి ఇక అలా వైభవ్తో పరిచయం అయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ గురించి అడిగితే మమ్మీ చాలా మంచిది, ఎంత మంచిది అంటే నిజం చెప్పాలంటే దేవత లాంటిది అనుకోవచ్చు. మా డాడీ చాలా చాలా మంచోడు, ఎప్పుడూ కష్టపడతాడు కానీ మా గురించే ఆలోచిస్తాడు, అలాగని మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటాడు. పిన్ని చాలా మంచిది బాబాయ్, కాకపోతే మాకెవరూ లేరు కదా, మా డాడీ మా అమ్మే కదా, ఇక అందుకే మా ఫ్యామిలీ చాలా ప్రేమగా ఉంటాం. మా ఫ్యామిలీలోకి ఎవరైనా థర్డ్ పర్సన్ వస్తే మమ్మల్ని ఎక్కడ వేరు చేసేస్తారేమోనని పిన్ని భయం, పిన్నిని ఎక్కడ దూరం తీసుకెళ్ళిపోతారోనని పిన్నికి ఇంకో భయం, యుఎస్ లాంటి సంబంధాలు అదే అసలు ఒప్పుకోదు, అదే ఇంకో భయం అని నవ్వింది రమ్య. నిజమే బాబాయ్, పిన్ని ఫారిన్ సంబంధాలు అసలు చేసుకోనని తెగేసి ఇప్పుడు చెప్పేసింది అన్న తర్వాత పార్థు అవన్నీ విన్నాడు. విన్న తర్వాత మొదలుక వెనకాలే తిరుగుతుంటే నీకేమైనా పిచ్చా, టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పానా లేదా, అసలైన నా గురించి నీకేం తెలుసని, ఎందుకు ఇలా నా వెనకాల పడి తిరుగుతున్నావు, నేను గయ్యాళిని, రాక్షసిని, మంచిదాన్ని కాదు, స్మోక్ చేస్తా, డ్రింక్ చేస్తా, అబ్బాయిల్ని కొడతా తెలుసా, నాకు చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి, అయినా నాకు పెళ్లి సెటిల్ అయిపోయింది, ఐఎమ్ ఎంగేజ్డ్ తెలుసా, ఈ రింగు నా కాబోయే ఫియాన్సీయే పెట్టాడు, మా ఇంట్లో వాళ్ళకు కూడా ఆ పెళ్ళి ఇష్టమే అని చెప్పేపాటికి ఇంకా అన్నాడు పార్థు. ఏంటి ఇంకా అందే. ఇంకా ఏమైనా మిగిలిందా, చెప్పాల్సింది అయిపోయిందా అని, ఏంటయ్యా మిగిలుండేదే అనేసరికి మధు నీకో విషయం చెప్పనా, నువ్వేంటనేది నాకు తెలిసింది, నేనేంటనేది నీకు పోను పోను తెలుస్తుంది అన్న తర్వాత నాకేమీ తెలుసుకోవాలని లేదు మహానుభావ అనేసిన తర్వాత ఇక వీళ్ళ పెళ్ళి హడావిడి జరిగిపోతూ ఉండగా పార్థు ఫ్రెండ్స్ ఏరా సెట్ అయిందా అంటే లేదురా అనేసరికి మరి తను మ్యారేజ్ అయితే వెళ్ళిపోతుందంట, ఆ తర్వాత మళ్ళీ తను నీకు కనిపించదు పార్థు, ఏం చేద్దాం అనుకుంటున్నావో, లైఫ్లో నేను కావాలనుకున్న అది చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏది వదులుకుంది లేదో, ఇప్పుడు తను మాత్రం నేను ఎలా వదులుకుంటాను అని ఫ్రెండ్స్తో అన్నాడు పార్థు. అయితే పార్థు ఫ్రెండ్స్ అందరూ కలిసి మధులిక మా పార్థు చాలా మంచివాడు తెలుసా, వాడు దేన్నైనా కావాలనుకుంటే వదులుకోడు, అలాగే చాలా కమిట్మెంట్తో ఉంటాడు అంటే మీరు మంచోళ్ళు కాదా అని అడిగింది మధులిక. అంటే మేము మంచోళ్ళమే, సో వాట్ అయితే అని, రేపేదైనా మా లైఫ్లో జరిగితే మీ అందరూ వచ్చి అష్యూరెన్స్ ఇచ్చి మధ్యలో ఉండి మాట్లాడతారా, ఎందుకు జరిగితే అనేపాటికి జరగవని మీరు గ్యారంటీ రాసిస్తారన్నమాట నాకు. వాట్ అన్నారు. షట్ అప్ అని వెళ్ళిపోయింది. చాలా చండాలంగా ఉందిరా మీరు చెప్పిందే, నేను మంచోడినని మీరు చెప్పటం ఏంటిరా దరిద్రంగా, మరి ఎవరు చెప్పాలి మామ, ఆ అమ్మాయికి కదా నేను అనిపించాలి అలాగా, కరెక్టే కదా, ఎంత దాంట్లో నీకేదో హెల్ప్ చేద్దామని అది మర్చిపోయామేంటి అంటూ ఉండగా పార్థు మధు వెనకాల తిరుగుతూ జోక్స్ వేస్తూ నవ్విస్తూ జోవియల్గా ఉండేసరికి కొన్ని మాటలకి మధు కూడా నవ్వటం మొదలుపెట్టింది. దాంతో మెల్లమెల్లగా ఇక తన ప్రేమను ఒప్పుకుంటుందనే నమ్మకం ఏర్పడి అలాగే తను వెళ్ళిపోతుందేమో కదో పెళ్ళైపోగానే అని ఒక చిన్న బాధ కూడా అనిపించింది. అయినా సరే తన ప్రేమ నిజం
తను ఆమెని ప్రేమించేది నిజం, వదిలేసుకుంటానా ఏంటి అనిపించింది తన మనసుకి. దాంతో ఇక మధులిక వెనకాలే తిరగటం మొదలుపెట్టి ఇక పెళ్ళి కూడా అయిపోయింది. అలాగే రమ్య రాజీవ్దే అయిపోయిన తర్వాత పార్థు మధులిక పక్కకొచ్చి నుంచున్నాడు. ఏంటి అందే. వెళ్ళిపోతున్నావా అంటే, రేపు మార్నింగ్ నోములున్నాయి కదా, అయిపోయి రేపు సాయంత్రం రిసెప్షన్ అయిపోయిన తర్వాత ఎల్లుండి వెళ్ళిపోతాను అని చెప్పిన తర్వాత మళ్ళీ నాకు కనిపించవు కదో అన్నాడు. నీకేమైనా పిచ్చా? ఒక విషయం చెప్పమంటావా? నా వడికే నా జీవితం ఏంటో నీకు తెలీదు. మా అమ్మ నాన్నలు ఇలా పోయారు, మా అత్తయ్య మామయ్య ఇలా పోయారు, మా బావే మాకు అమ్మ నాన్న అయ్యే మా అక్కనే ఇలా చూసుకున్నాడు తెలుసా. తర్వాత పెళ్లి చేసుకొని ఏ భర్త ఏ భార్యని అంత ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తాడో, అంత కేర్ తీసుకుంటాడు చెప్పు. 5 years గ్యాప్ తీసుకున్నాక వైభవ్ని కన్నాక మా బావ ఫార్మర్గానే మిగిలిపోయాడు. మా అక్కని మాత్రం అందరం ఎక్కిస్తూనే ఉన్నాడు. మా గురించి ఎంత ఆలోచిస్తాడో తెలుసా. అలాంటి అమ్మా నాన్నల లాంటి అక్కా బావలకే నేను ఇలా తప్పు చేశాను, ప్రేమించాను అని చెప్పి వాళ్ళకి తలవంపులు తీసుకురమ్మనమంటావా? నేను చాలామంది నాకు ప్రపోజ్ చేస్తే ఎందుకు కాదన్నానో తెలుసా. వాళ్ళల్లో ఎవడు నిజం చెప్పాలంటే నిజంగా ప్రేమించేవాడు మా బావలా ఎవడూ కనిపించలేదు ఒకటి. రెండోది, వాళ్ళకి చాలా ఫ్యామిలీ కమిట్మెంట్స్ ఉన్నాయి. దానికి తోడు వాళ్ళు ఎవరూ కూడా ఇండిపెండెంట్ మైండ్ సైకాలజీ ఉన్నవాళ్ళు కాదు, డిపెండెంట్స్గా ఉన్నవాళ్ళు. నాకు అందుకే నచ్చలేదు. ఒక కష్టమో బాధో వచ్చిందంటే మన బ్రతుకు మనం బ్రతకాలి అంటే డిపెండెంట్స్గా ఉన్న వాళ్ళ వల్ల అది ఎప్పటికీ కాదు. అలా జరగదు కూడా మనిషి జీవితం హ్యాపీగా. కాబట్టే వద్దనుకున్నా. కొందరు ఫారెన్ వెళ్ళాలనుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లు బాగున్నా నేనే అక్కా బావల్ని వదిలి వెళ్ళటం ఇష్టం లేక అవే వద్దనుకున్నా. నీ లైఫ్లో నీకు మంచి అమ్మాయి వస్తుంది, హ్యాపీగా పెళ్లి చేసుకో, పిల్లల్ని కను. ఎందుకు నేను నీకు చెప్పు. అయినా 2 రోజుల్లో ప్రేమ ఏంటి పిచ్చి కాకపోతే అనేసరికి ఇక పార్థుకి బాధ అనిపించింది. బాధ అనిపించి ఆ రోజు పెళ్ళైపోయాక మధు వైభవ్ వెళ్ళి వాళ్ళ హోటల్ రూమ్లో పడుకున్నాక బజారుకి వెళ్ళాడు. వెళ్ళి ఖరీదైన డైమండ్ రింగు ఒకటి తీసుకున్నాడు. తీసుకొని మధులిక వాళ్ళు ఉంటున్నటువంటి రూమ్ డోర్ కొట్టాడు. నేను చూస్తాలే, నువ్వు వాగరా ఈ టైంలో అని మధు డోర్ ఓపెన్ చేస్తే బోలెడన్ని బెలూన్స్ లోపలికి వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇక పార్థు లోపలికి వచ్చి మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఓపెన్ చేసి, ఐ లవ్ యూ ఇది చెప్పలేదనే కదో నేను ఎక్కడ వదిలేస్తానో అనుకున్నావు. నేను చెడ్డవాణ్ణి కాదు మధు. మా నాన్నగారి పేరు రామకృష్ణ, మా అమ్మ పేరు అనంత. మా డాడీ చాలా చాలా మంచివాళ్ళు. ఈ ప్రపంచంలో నేనంటూ ఎవరినైనా నమ్ముతాను, నేనంటూ ఎవరినైనా ఇష్టపడతాను, రోల్ మోడల్గా తీసుకుంటాను అంటే అది మా డాడీనే. అలాంటి మా డాడీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, జీవితంలో బ్రతికి ఉన్నంత వరకు నా చావులో కూడా నీ చెయ్యి నేను వదిలిపెట్టను. నీ కళ్ళల్లో కన్నీటి బొట్టు రానివ్వను. నీ కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. నీ వాళ్ళని నా వాళ్ళు చేసుకుంటాను. నీకో విషయం తెలుసా, మన మధ్య ఒక చిన్న గొడవ, ఆర్గ్యుమెంట్, డిస్కషన్ కూడా నేను రానివ్వను. నేను ఆల్రెడీ బిజినెస్లో ఉన్నా, డాడీ బిజినెస్ చూసుకుంటున్నా, మాది సెటిల్డ్ ఫ్యామిలీ. నాకు ఎలాంటి కట్న కానుకల మీద ఆశ లేదు. నాకు నువ్వంటే ఎంత ఇష్టమో వైభవ్ అన్నా అంతే ఇష్టం. మీ ఫ్యామిలీ కూడా నాకు అంతే నచ్చిందే. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడో అని నువ్వు అనుకోవద్దు. కావాలంటే వెంటనే మా మమ్మీ డాడీని పిలిపిస్తాను. మీ ఇంటికి వెళ్ళి నువ్వు ఒకవేళ మీ అక్కా బావతోనే మాట్లాడే అరేంజ్డ్ మ్యారేజ్ లానే పెళ్లి చేసుకుందాం అంటే అలానే చేసుకుందాం. నేనేదో 24 hours లేదా 48 hours లేదా ఒక 72 hours, ఒక నెల, ఒక వారంలో ప్రేమ ఎలా పుట్టేస్తుంది అని నువ్వు అనుకోవచ్చు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని నేను నీకు చెప్పాలనుకోవటం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, మంది జన్మ జన్మల బంధం. భగవంతుడు ఏ రోజు ముడేసిన బంధాన్ని కాదంటానికి మనమెవరని చెప్పు అనే చాలా చెప్పాడు. తనంటే ఎంత ఇష్టం, ఎంత ప్రయారిటీ ఇస్తాడు, ఎంత ఇంపార్టెంట్ మధు తనకే. మధు తప్ప తన జీవితంలోకి మరొకళ్ళకి తను స్థానం ఇవ్వలేనని, ఆమెను తప్ప ఎవరిని తన లైఫ్లోకే తను అసలు రావటానికి ఊహలో కూడా తలుచుకోలేనని ఆమెకు అర్థమయ్యేలా చాలా చెప్పినా మధు ఒప్పుకోలేదు. దాంతో పార్థు కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి అలాగే మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. వైభవ్కి బాధేసింది. ఒప్పుకోలేదా పిన్ని అంటే, ఈ విషయం అమ్మా నాన్న తెలిస్తే ఏమవుద్దో నీకు తెలియదంట్రా అని వెళ్ళి అటు తిరిగి పడుకుంది. ఆ తర్వాత వైభవ్ లేచి వెళ్ళి పార్థు వైపే చూస్తుంటే పార్థు కళ్ళల్లో నీళ్ళు. పిన్ని కాదందని వైభవ్ కూడా బాధ అనిపించింది.
అనిపించింది. మధు కూడా మనసులో పార్థు ఎలాంటి వాడో తెలియదు, ఏంటో తెలియదు, తను ఇష్టపడుతోంది అతన్ని ఒక మనిషిగా, ఒక స్నేహితుడుగా. కానీ పెళ్ళికి ఇది సరిపోద్దా? రేపేదైనా జరగడానికి జరిగితే తమ ఫ్యామిలీ ఇంకో దెబ్బ తినటానికి సిద్ధంగా ఉందా? అందమైన తమ జీవితాల్లోకి అపశృతుల్ని తెచ్చుకోకూడదు అనుకుంది మధులిక. ఆ తర్వాత పార్థు ఆలోచించాడు. లేచి నుంచొని కళ్ళు తుడుచుకున్నాడు. ఉంగరాన్నే జేబులో పెట్టుకొని ఏదో ఆలోచించిన వాళ్ళ, ఏదో సాధించిన వాళ్ళ గబగబా నడుచుకుంటూ తన రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి పక్క రూముల్లో ఉన్న ఫ్రెండ్స్ని నిద్రలేపి బయటికి రమ్మనమని తన రూమ్లోకి రమ్మని పిలిచి తీసుకెళ్ళాడు. అంతవరకు వైభవ్ చూసి వచ్చి పడుకున్నాడు. కానీ వైభవ్ కూడా నిద్ర పట్టలేదు. తెల్లాడి సత్యనారాయణ వ్రతానికని రెడీ అయింది ఒకవైపున మధు. అయితే ఇక పార్థు వచ్చి మధు చేయి పట్టుకున్నాడు. ఎక్కడికి అని అడిగింది. నాతో రా అన్నాడు. అంటే ఎక్కడికి అందే. నువ్వు ఏమీ మాట్లాడటానికి వీల్లేదు, నాతో రమ్మనమంటున్నానా? మరి వీడు అంది. వాడు కూడా వస్తాడు, రారా వైభవ్ అనేసరికి కారులో ఎక్కించుకొని ఒక రిజిస్ట్రార్ ఆఫీస్ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఏంటిది, ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేసరికి అప్పటికే అక్కడ దండలు పట్టుకొని కొంతమంది ఫ్రెండ్స్ కెమెరాలతో సహా రెడీగా ఉన్నారు. ఏంటిది అంటే, నువ్వే అన్నావుగా నేనేదో టైంపాస్ క్యాండిడేట్ని అయినట్టు, అమ్మాయిల్ని మోసం చేసుకొని వాడుకుని వదిలేసే వెధవనైనట్టు అనుకున్నావు కదా, నన్ను నమ్మనన్నావే. కానీ నిన్న అంత దాంట్లో నేనంటే ఇష్టం లేదనలేదేమే. అంటే నేను నీకు నచ్చాననే కదూ, నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే. పిచ్చి మాటలు మాట్లాడుకో. అంటే అందుకే పెళ్లి చేసుకుందాం, అప్పుడైతే నీకు నమ్మకం కుదురుద్ది కదా. పిచ్చా నీకు? పెళ్ళేంటి? మా అక్క బావకు తెలియకుండా నేను ఒక అడుగే వెయ్యను. నేనేమి మీ అక్క బావకు తెలియకుండా మన ఇద్దరం ఫిజికల్ అవుదామనో, లేకపోతే నేను నీ మెళ్ళో తాళి కడతానో అంటలేదు మధు. ముందు నీకు నా మీద నమ్మకం రావాలి. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు నన్ను మర్చిపోకపోయినా, నన్ను ఒక జ్ఞాపకంగా పక్కన పడేసి మీ అక్క బావ ఎవరినైనా చూస్తే నువ్వు వేరే వాడిని పెళ్లి చేసుకుంటే నేనేమైపోనే? నీ మీదే నేను ఎన్నాశలు పెట్టుకున్నానో తెలుసా? నీకేమైనా పిచ్చా ఏంటి? నా ఫ్యామిలీ గురించి కూడా చెప్పాను నేను నీకు. అయినా నా ఇష్టాన్ని వాళ్ళు కాదనరని కూడా చెప్పాను నీకు అర్థమయ్యేలా. అయినా నువ్వు వింటలేదు అన్న తర్వాత నీకు అర్థం కావటం లేదు పార్థు నా పరిస్థితి ఏంటో. ఇప్పుడు కూడా నా పరిస్థితి ఏంటో నువ్వు అర్థం చేసుకోవట్లేదు అంటున్నావే తప్ప, నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఐ హేట్ యూ, నువ్వంటే నాకు అసహ్యం, మళ్ళీ నువ్వు నా కంటికి కనపడొద్దని ఎందుకనవే అన్నాడు. అనేసరికి మధు కళ్ళల్లో నీళ్ళు. దాంతో మధుని దగ్గరికి తీసుకున్నాడు. ఒక విషయం చెప్పమంటావా? నేను నీకు ధైర్యం కలిగించటానికే ఇలా తీసుకొచ్చాను, నన్ను నేనేంటో ప్రూవ్ చేసుకోవటానికి ఇలా తీసుకొచ్చా. ముందు మనం ఇక్కడ సంతకాలు పెడదాం. పెట్టిన తర్వాత నువ్వు ఒక 2 రోజులు ఉండు. ఆ ఎదవ కట్టకపోయినా హోటల్ రూమ్కి నేను పే చేస్తాను. మా అమ్మా నాన్నల్ని పిలిపిస్తాను. ఇక్కడి నుంచే మా అమ్మా నాన్నకి నిన్ను చూపించి నీతోనే వాళ్ళని మాట్లాడిస్తాను. మాట్లాడిచ్చిన తర్వాత ఇక్కడి నుంచి అందరం కలిసే మీ ఇంటికి వెళదాం. నేనే మీ అక్క బావతో ఈ విషయం అసలు చెప్పను. మా అమ్మా నాన్నకి, మీ అక్క బావకి మనం ఇలా పెళ్లి చేసుకున్నామనే మా అమ్మా నాన్నతో వాళ్ళనే మాట్లాడిస్తాను. మనం అఫీషియల్గానే మ్యారేజ్ చేసుకుందాం. ఆ తర్వాతే నేను నిన్ను టచ్ చేస్తాను, ఓకేనా అన్న తర్వాత నాకేం అర్థం కావటం లేదు అంది మధు. అన్నీ అర్థమవుతీలే కానీ రా ముందు అంటే అది కాదు. నువ్వు కాదన్నావంటే మళ్ళీ నేను నీకు శాశ్వతంగా లైఫ్లో నీ కంటికి కనిపించను. నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను అనుకుంటున్నావేమో. ఈ భూమి మీద నుంచే దూరంగా వెళ్ళిపోతా. అంత మొండోడిని నేను. నువ్వు నా మాట కాదన్నావో మీ అక్క బావ మీద, వైభవ్ మీద, నా మీద ఒట్టే చెప్తున్నాను పార్థు అంది మధు. ఇంకేం మాట్లాడటానికి వీల్లేదు, రా ముందు అని సంతకాలు పెట్టేశారు. పెట్టేసేసరికి వైభవ్ గుడ్లెల్లబెట్టి అలాగే చూస్తూ నిలబడిపోయాడు. దండలు మార్చుకున్నారు. ఆ తర్వాత తాళి కట్టను అని మాటిచ్చాను, నీకోసం ఎంతో ఇష్టపడి తీసుకున్న ప్రపోజల్ రింగ్ ఇదే అని మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ పెట్టి చెయ్యి ముద్దు పెట్టుకొని ఐ లవ్ యూ చెప్పి ఆ తర్వాత ఆమెను హక్ చేసుకుని నుదురు మీద ముద్దు పెట్టాడు. వైభవ్ భుజాల మీద చెయ్యేసి దగ్గరికి తీసుకొని వీడు నాకు కొడుకే ఈ రోజు నుంచే అనే పదాన్ని
తీసుకెళ్ళి హోటల్ రూమ్ దగ్గర వదిలిపెడితే మొత్తానికి సాధించావురా అన్నారు ఫ్రెండ్స్. లేదు, ఇప్పుడే మొదలైందే. నేనేంటనేది తన్నెలా చూసుకుంటాననేది నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. 3 రోజుల్లో టైంపాస్ చేసేసాడు, ఏదో సెక్స్ కోసమే పెళ్లి చేసుకున్నాడు, ఇదంతా ఫిజికల్ అట్రాక్షను అనేలా మా ఇద్దరి మధ్య ఏ రోజుకి ఆ మాట కూడా రాకూడదు అని వీళ్ళని దించిన తర్వాత పార్థు, నేను నువ్వు ఇంకా 2 రోజులు ఉండమన్నాను, ఉండు, అమ్మా నాన్నలతో సహా వెళదాం, ఫ్రెష్ అవ్వు అని చెప్పి రూమ్కి వచ్చి డాడీతో మాట్లాడి మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అని వైభవ్ జాగ్రత్తరా అనేసరికి వీళ్ళటు వెళ్ళిన తర్వాత వైభవ్, పిన్ని నో అన్నావు నిన్న, ఈరోజు ఏంటే అలా ఏడ్చేసావో, అలా పెళ్ళైపోయినట్టేగా మీకు ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయిందంటే అనేసరికి వైభవ్ ఈ విషయం అమ్మా నాన్నకి చెప్పకూడదు, చెప్తే అమ్మ నన్ను స్తంభానికి కట్టేసి చంద్రాకోలతో తాట తీసేసి నాన్న నన్ను పాతేసి ఇద్దరూ కలిసి నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు, రిజిస్టర్ మ్యారేజ్ ఆల్రెడీ చేసేసుకున్నారు, ఈ విషయం 2 ఫ్యామిలీస్కి చెప్పకుండా, ముఖ్యంగా మన ఫ్యామిలీకి చెప్పకుండా బాబాయ్ వాళ్ళ అమ్మా నాన్నల్ని తీసుకెళ్ళి మన అమ్మా నాన్నతో మాట్లాడించి అఫీషియల్గా అరేంజ్డ్ మ్యారేజ్ అయినట్టు బాబాయ్ నిన్ను ఇక్కడ చూసి ఇష్టపడ్డాడు కాబట్టి వాళ్ళు నిన్ను పెళ్లి చేసుకోవటానికి వచ్చారన్నట్టుగా అమ్మా నాన్నని అడిగిచ్చి మీ ఇద్దరు అఫీషియల్గా మళ్ళీ పెళ్లి చేసుకుంటారు. మన సాంప్రదాయం ప్రకారం అమ్మా నాన్న చేతుల మీదుగా తాళి కట్టించుకొని, అంతేగా అన్నాడు వైభవ్. చెప్పకరా ఈ విషయం, ఎలా చెప్తాను పిన్ని, నీ పక్కనే అన్ని ఫోటోల్లో నేను కూడా లేను అన్న తర్వాత మధు థ్యాంక్స్ రా అన్న తర్వాత హ్యాపీ మ్యారేడ్ లైఫ్ పిన్ని, బాబాయ్ చాలా మంచోడు, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు అంటే అదే అనుకుంటున్నాను, లైఫ్ ఎటు నడిపిస్తుందో భయం వేస్తుందిరా, నా లైఫ్లో ఇలా పెళ్ళవుద్దని కల్లో కూడా ఊహించుకోలేదు తెలుసా, అంతే లైఫ్ అంటే అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గానే జరుగుతాయి, రేపు నా లైఫ్లో ఏం జరగబోతుందో నోరు ముయిరా, వయసుకు మించిన మాటలో నువ్వు నేను ఎంత పెద్ద గ్యాపే, ఏదో నీది ఇంజనీరింగ్ అయిపోయింది నేను 10th చదువుతున్నా రే అనేసరికి సర్లే అన్నాడు వైభవ్. వీళ్ళని హోటల్ రూమ్లో దించిన తర్వాత పార్థు తన రూమ్కి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ని మీరు వెళ్ళండిరా, నేను మమ్మీ డాడీని పిలిపించి ఈ ప్రాబ్లమ్ని సార్ట్అవుట్ చేసి పెళ్ళికి పిలుస్తావుగా మామ, ఓ ధూమ్ధామ్గా చేసుకుంటా, తప్పకుండా పిలుస్తా, నా మధుని పల్లకిలో తీసుకురావాలి, నేను ఏనుగు అంబారీ మీద రావాలి, మీరు లేకుండా ఎలాగరా, జోష్ మిస్ అయిపోతారా ఏంటి, ఓ రేంజ్లో బ్యాచిలర్ పార్టీ చేసుకుందాంలే అని చెప్తే తొందరపడకు మామోయ్ అంటే రమ్మంటున్నారు మరి అన్నాడు పార్థ. అన్న తర్వాత లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఇక తను అనుకున్నది సాధించాను అనే ఒక హ్యాపీనెస్తో వాళ్ళ నాన్నగారు రామకృష్ణ గారికి ఫోన్ చేశాడు పార్థ. అదే టైంకి ఆయన ఫోన్ చేస్తూ ఉండటంతో స్పీకర్ ఆన్ చేశాడు ఆయన పక్కనే ఆయన భార్య పార్థ వాళ్ళమ్మ అనంత, అలాగే అనంత అన్న వెంకట్రావు, అనంత వదిన నాగమణి, అనంత మేనకోడలు భావన కూడా టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తున్నారు. ఏంటి నాన్న ఎలా ఉన్నావు, పెళ్లి బాగా జరిగిందా అన్నాడు ఆయన. ఓకే డాడీ, నా హ్యాపీనెస్కి అవధులు లేవంటే నమ్ముతావా నువ్వు, ఏంట్రా అంత ఆనందం అంటే, నీకు ఓ ఫోటో పంపించాను చూడు, చూశాను అనేసరికి అనంత కూడా చూసింది. ఎవర్రా ఈ అమ్మాయి అంటే తన పేరు మధులిక, వాళ్ళ ఫ్యామిలీ ఇది డాడీ, చాలా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న మనుషులు, చాలా ఉత్తములు, చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళదే, ఆ అమ్మాయి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ, ఇంజనీరింగ్ రీసెంట్గానే కంప్లీట్ అయింది, ఫ్యామిలీకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అమ్మాయి, ముఖ్యంగా చెప్పాలంటే తన క్యారెక్టర్ ఆసమ్ డాడ్, ఇప్పటి వరకు పుట్టిన తర్వాత అలాంటి అమ్మాయిని చూడలేదంటే నమ్ముతావా నువ్వెప్పుడు అంటావు చూసావా, లైఫ్లో మనం ప్రేమించే వాళ్ళే కాదు మన ప్రేమించే వాళ్ళు కూడా రావాలి, అప్పుడు మన లైఫ్ ఎలా ఉంటుందంటే మాటల్లో చెప్పలేం అంటావు చూసావా నువ్వు, ఆ ప్రేమని ఫస్ట్ నేను నీలో చూసా, తర్వాత తనలో చూశాను డాడీ అని చెప్పిన తర్వాత తనకి చెప్పావా అంటే రిజిస్టర్ మ్యారేజ్ అయిందనే విషయం చెప్పను అన్నాడు కాబట్టి ఆ మాట చెప్పకుండా చెప్పాను డాడీ, ఈరోజే తను యాక్సెప్ట్ చేసింది, చెయ్యకపోతే చచ్చిపోతానని చెప్పాను, నీకు తెలుసు కదా నేను కావాలనుకుంది ఏదైనా నువ్వేగా డాడీ నాకు ఇస్తూ పెంచావో, నేను ఇప్పటి వరకు ఏ తప్పు చేయలేదు, ఇక మీదట కూడా ఏ తప్పు చేయను, తన్నిచ్చి నాకు పెళ్లి చెయ్యవు అన్న తర్వాత అమ్మాయి బాగుంది, నువ్వు చెప్పింది బాగుంది, మీ ప్రేమ బాగుంది డాడీ, వెంటనే బయలుదేరి రావా, నేను తన్ని 2 days ఆపాను, మీరు వచ్చేసరికి
7 hours దాకా పట్టుద్ది. ఆ తర్వాత మళ్ళీ మనం ఇక్కడ నుండి వాళ్ళ ఊరు వెళ్ళాలి. వాళ్ళ ఊరు ఒక 4-5 hours పట్టుద్దంట. అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్క బావలే అమ్మా నాన్నలు వాళ్ళతో మాట్లాడి మా పెళ్ళి అరేంజ్డ్ మ్యారేజ్ లాగా చెయ్యవా డాడీ అని అడిగాడు పార్థు. తప్పకుండా నాన్న, నా ప్రాణం రా నువ్వు అడిగితే నేనేది కాదంటాననే. నాకు తెలుసు డాడ్, నాకు తెలుసు నీ గురించి అన్న తర్వాత తప్పకుండా రండి మమ్మీ నువ్వు అని చెప్తే అలాగే ఫోన్ చేసి పడుకో, టెన్షన్ పడకమ్మా అని చెప్పాడు ఆయన కొడుక్కి. ఆ తర్వాత ఫోన్ కట్ చేసేసి ఆయన బయలుదేరటానికి రెడీగా ఉండు అని చేయి కడిగేసుకొని భోజనం కూడా చేయకుండా కొడుకు ఫోన్ చేశాడని ఆయన రూమ్లోకి ఆయన వెళ్ళాడు ఆయన బట్టలు సర్దుకోవటానికి. ఈలోపు ఇక పార్థు ఫ్యామిలీ విషయం దగ్గరికి వస్తే పార్థు వాళ్ళ అమ్మ అనంత తన అన్న వదిన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుందే. ఆ అన్నకి ఒక కూతురు, అది పార్థు కన్నా 1 సంవత్సరం చిన్నది. దాని పేరు భావన. చిన్నప్పటి నుంచి వీళ్ళ ఆస్తి మీద వాళ్ళ కన్నుంది. దాంతో పార్థుని పెళ్లి చేసుకుంటే కూతురు ఏకఛత్రాధిపత్యం ఏలేస్తుంది, ఏ ఆస్తిలో పడి మనం దొర్లుకుంటూ వెళ్ళిపోవచ్చు అనే ఆశతోనే ఇక్కడ తిష్టేశారు. అనంతకి తన అన్నన్న పుట్టింటి వాళ్ళన్నా వాళ్ళ మాలిన ప్రేమ. రామకృష్ణ గారికి అనంతనే వాళ్ళ అమ్మా నాన్నలిచ్చి పెళ్లి చేశారు. ఆయన ఎక్స్పెక్ట్ చేసిన వైఫ్ లక్షణాలు అనంతలో ఏవి ఉండవు. ఆయన ఇక భార్య అసలు రంగేంటో తెలుసుకునే లోపే, బావమరిది వాళ్ళు ఇంట్లో తిష్ట వేసే లోపే అనంత గర్భవతి అవటం పార్థుని కంఠం జరిగిపోయింది. చాలామంది భార్యాభర్తలు కలిసి ఉండటానికి కారణం పిల్లలు అవ్వటం మన ఇండియన్స్ నేచర్. కాబట్టి ఆయన పార్థులోనే ప్రపంచాన్ని చూసుకుంటూ పార్థు ఏమంటా పుట్టాడో మళ్ళీ అనంతని తాకింది లేదో, అనంత గదిలో ఆయన కాలు పెట్టింది లేదో, పార్థుని తన గదిలో పడుకోబెట్టుకుంటూ తన పంచప్రాణాలుగా పార్థుని పెంచుకొచ్చాడు. రామకృష్ణ గారు చాలా మంచోడు. వాళ్ళకి కొన్ని లెక్కలేనన్ని స్థిరచరాస్తులు ఉన్నాయి. అయితే అనంత కేరా ప్లాట్ఫామ్ ఫుట్పాత్ది. జాతకాలు కలిసినాయి అనే దాంతో రామకృష్ణకి అనంతనిచ్చి పెళ్లి చేసేసాడు వాళ్ళ నాన్న. అనంత బుద్ధి బయటపడి వాళ్ళు టపా కట్టేశారు. ఆ తర్వాత భార్యకి ఎదురు చెప్పో, వీధులకెక్కో, పెళ్ళాన్ని కొట్టో తిట్టో అసభ్యంగా ఒక బిజినెస్ ప్రపంచంలో ఉన్న వ్యక్తి వాళ్ళు న్యూస్ ఛానళ్ళకి న్యూస్ పేపర్లకి ఎక్కటానికి డివోర్సులకు వెళ్ళటానికి రెడీగా ఉండరు. కాబట్టి పెళ్ళాన్ని ఎక్కడుంచాలో ఎంతలో ఉంచాలో అంతలో ఉంచుతూ ఆయన మాత్రం ఏమీ మాట్లాడ్డు అసలు ఆవిడతో. పార్థుని మాత్రం చాలా మంచిగా తెలివిగా తను ఎలాగైతే ఒక కొడుకు ఉండాలనుకున్నాడో అలా పెంచుకొచ్చుకున్నాడు రామకృష్ణ గారు. ఆయన ప్రపంచం, ఆయన లోకం, ఆయన సర్వస్వం పార్థునే. కొడుకు ఇది కావాలి అని అడక్కముందే కొడుకు ఇవ్వటం ఆయనకున్న ఒక సరదా. అలాంటిది కొడుకు మధులికన కావాలన్నాడంటే నో అనే తండ్రి ఆయన కాదు. ఇక వెంకట్రావుకి నాగమణికి ఎప్పుడో అనంత మాటిచ్చింది వాళ్ళ కూతురే తన కోడలు అనే. రామకృష్ణని అటు వెళ్ళనిచ్చి ఇంకేముంది అయిపోయింది, ఇంకా బావ నన్నేం పెళ్లి చేసుకుంటాడత్తా, చిన్నప్పటి నుంచి బావే ప్రపంచం బావే లోకం అనుకొని నేను ఎంతమందిని ప్రేమించినా ఎంతమందితో కాలు జారినా సరే, నువ్వెన్ని అబోషన్లు చేయించినా ఏ రోజు నేను ఎవరితోనూ ఇంట్లో నుంచి లేచిపోలేదు, పెళ్లి చేసుకోలేదు. నీ కోడలుగా ఉండాలనే దాంతో నా కోరికలను మరొక రూపంలో తీర్చుకుంటూ నేను ఇంట్లో పడున్నానే తప్ప ఏ రోజు కూడా ఎన్నిసార్లు నేను వయసుకు వచ్చిన దగ్గర నుంచి బావతో ఫిజికల్ అవ్వాలనుకున్నానో, నన్ను నేను అర్పించుకోవాలనుకున్నాను. మామయ్య ఎప్పుడన్నా మమ్మల్ని కలవనిచ్చాడా? బావ అసలు ఎన్నిసార్లు క్లోజ్ అవుదామని ఐ లవ్ యూ చెప్పినా నోరు ముయ్యనే. మనం ఒకే దగ్గర పెరిగామని, నీకు నాకు పెళ్ళేంటనే. అలా కొంతమంది అనుకుంటాడేమో మరదళ్ళని చేసుకుందామని, నీ మీద నాకు ఆ ఫీల్ లేదనే. ఎందుకు లేదు అంటే నువ్వు నన్ను అక్కా చెల్లి అనుకుంటున్నావా? చాచా, అలా అనుకోవాలంటే వాళ్ళకు రేంజ్ ఉండాలి. నా అక్కో చెల్లు అయితే మా నాన్నకు కదే పుడతారో, మీ నాన్నకి ఎందుకు పుడతారో లైట్ తీసుకో, నాకు నీ క్యారెక్టరే ఎక్కదో అని బావ వెళ్ళిపోయినా చీ అన్నా థూ అన్నా ఇన్నాళ్ళ నుంచి నీ మీద నమ్మకంతో పడున్నానత్తా. ఇప్పుడు ఒకదాన్ని ప్రేమించానంటున్నాడు, మామయ్య వెళ్తే పెళ్లి చేస్తాడు, ఇంకా వాళ్ళిద్దరు వచ్చి నా కళ్ళెదురుగానే కాపురం చేసుకుంటుంటే చూస్తూ నేనెందుకు బ్రతకటం, నేను ఇప్పుడే సస్తాను అని భావన అక్కడే ఉన్న ఆల్అవుట్ తీసుకొని నుంచుందే. చచ్చిపోవే, ఎందుకో నువ్వు బ్రతికి వృధా. మీ అత్తయ్య ఏ రోజో ఓడిపోయింది మీ మామయ్య ముందో,
ఇవాళ కొత్తగా ఓడిపోయేదేముంది అన్నాడు వెంకట్రావు. పిచ్చి మాటలు మాట్లాడొద్దు. ఇళ్ళలగానే పండగ అయిపోయిందా, ప్రేమించగానే పెళ్ళి అయిపోయిందా? నేను ఇంకా చావలేదు. నేను మాటిస్తున్నాను, నువ్వే ఇంటికి కోడలుగా వాడికి పెళ్ళాంగా నేను ఎత్తుకోబోయే మనవాళ్ళు మనవరాళ్ళు వాడి బిడ్డలు నీ కడుపునే పుడతారు, పెరుగుతారు, చూస్తూ ఉండి ఆస్తికి వారసులు అవుతారు. ఇలాగే చెప్పావు చెల్లెమ్మ. పెళ్ళైన కొత్తల్లో మేము వచ్చినప్పుడు ఆస్తిలో మాకు వాటా పెట్టిస్తాను, ఇంకేముంది 50-50% షేర్ అని బాగా పెట్టాడు బావ. నువ్వు బాగా పెట్టించావు మరి మాకు అనేసరికి ఆ రోజు విషయం వదిలేసే. అలాగని నిన్ను నీ పెళ్ళాన్ని నేనేమైనా వదిలేశానా? ఎన్ని నగలు చేయించానన్నా ఏ రోజైనా నువ్వు అడిగిన డబ్బులకే నేను లెక్క అడిగానా? నీకు నాకు ఆయన చెక్కు పవర్ ఇస్తే ఎన్ని చెక్కులు రా నీకు రాసిచ్చానో, మిమ్మల్ని ఎంత హ్యాపీగా రా ఉంచానో, దీన్ని ఎంత పెద్ద కాలేజీలో రా చదివించానో, దీనికి వదినకి ఎన్ని నగలు చేయించానో, ఏం తక్కువ చేశాను మీకు? మీ పేరు మీద బ్యాంక్ బ్యాలెన్సులు లేవా, నగలు లేవా, ఏం లేవో? ఆయన్నే మా అన్నయ్యకి నువ్వు ఆఫీసులో ఉద్యోగం ఇచ్చి తీరాల్సిందేనని, ఇవ్వకపోతే నేను ఊరుకొని వీధికి ఎక్కుతానని నీకు ఇప్పించలేదా? అక్కడికి వెళ్ళి నువ్వు చేసేదేముంది? కాలక్షేపం చేసి రావటమేగా. అయినా నీకు నేను నెలకి 3 లక్షల రూపాయలు జీతం యాంచట్లేదా మీ ఖర్చుల కోసం? ఆయన మాట ఏమన్నా చల్లనిచ్చానా ఏంటి నేను? అలాగే ఈ పెళ్ళి కూడా ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసులే, కానీ మీరు కూడా బట్టలు సర్దుకొని బయలుదేరండి అనే పాటికే రామకృష్ణ బ్యాగులు అవి తీసుకొచ్చి, పనివాళ్ళు చాలా మంచివాళ్ళు ఆ ఇంట్లో పనివాళ్ళు, ఆయన ఎంత చెప్తే అంతే వింటారు. వాళ్ళందరికీ రామకృష్ణ పార్దు అంటే చాలా చాలా ఇష్టం. బ్యాగులు సూట్ కేసులో పెట్టమని ఆయన చెప్తే అలాగే బాబు అన్న తర్వాత, వీళ్ళందరెక్కడికి అన్నాడు ఆయన. అంటే పెళ్ళన్న తర్వాత మీరు నేనే వెళ్తామా ఏంటి? బంధుమిత్ర సపరివారంగా వెళ్ళొద్దా ఏంటి? వెళ్ళి మాట్లాడితేనే కదా ఒక విలువ. మనమేమైనా అనాథలమా? వాళ్ళేమైనా పరాయి వాళ్ళ? మా అన్నయ్య వదిన నా మేనకోళ్ళేగా, వస్తే తప్పేంటండి అనేసరికి ఇప్పుడు ఇక పెళ్ళికి వెళ్తా పిల్లిని సంకన పెట్టుకొని వెళ్ళినట్టు వీళ్ళని తీసుకెళ్ళటమే ఆయనకి నచ్చల. ఇంకో విషయం, మళ్ళీ పెళ్ళాంతో వాదన పెట్టుకుంటే అది పెరిగి పెరిగి ఎక్కడ దాకా వెళ్ళొద్దో ఆయనకు తెలుసు కాబట్టి మెదలకుండా ఊరుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరిపోయాడు ఆయన. డాడీ బయలుదేరారా అని కొడుకంటే, బయలుదేరావు నాన్న అని వచ్చేదారిలో ఒక పెద్ద షాపింగ్ మాల్ దగ్గర కారు ఆపాడు ఆయన. దేనికి ఇక్కడ ఆపారు అంటే, అమ్మాయిని చూడటానికి వెళ్తూ ఒట్టి చేతులతో వెళ్తావా ఏంటి? ఏదో ఒకటి తీసుకెళ్ళొద్దు పిల్లకి అన్నాడు ఆయన. అనేసరికి లోపలికి వెళ్ళి ఏదో ఒకటంట ఇవ్వండమ్మా తీసుకెళ్ళాలంటగా అనేసి అక్కడున్న సేల్స్ గర్ల్ చెప్తే, ఏదో ఒకటి అంటే ఏంటి మేడం అంద అమ్మాయి. అనేసరికి ఆవిడ కొత్త పెళ్లి కూతురులేమ్మ, అత్తారింటికి వచ్చి ఎలా కాపురం చెయ్యాలో ఇప్పుడే నేర్చుకుంటుందిలే, కానీ పాపం నేను చెప్తాను నీకు ఉండమ్మా అని ఆయనే పిల్ల ఫోటో చూశాడు కాబట్టి, అమ్మాయి ఇలా ఉంటుందమ్మా, అమ్మాయికి ఎలాంటి నెక్ సెట్ అయితే బాగుంటుందో చూపించు అనే కోడలికి 5 లక్షలు పెట్టి డైమండ్ నెక్లెస్ జుమ్కాలతో తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత మెమరబుల్గా ఉంటుంది కదా అని కొడుకు చేత్తో వాళ్ళు పెళ్లికి ముందు చైన్ వేస్తారు కాబోయే కోడలి మెళ్ళో. చైన్ తీసుకుని దాని మీద పి అని ఎం అని అక్షరాలు ఉండేలాగా ఎదర వెనక ఆయన అక్కడికక్కడే ఎంగ్రేవింగ్ చేసేవమని గంటసేపు కూర్చుని మరీ ఎంగ్రేవింగ్ చేయించి మరీ ఆ డాలర్లో పార్దుది మొదలికది ఫోటోలు పెట్టించి ఆ డాలర్ తీసుకున్నాడు చైన్తో సహా. ఆ తరువాత ఇక పక్కనే ఉన్న షాప్కి వెళ్ళి మొదలిక కోసం 1 లక్ష పెట్టి పట్టు చీర తీసుకున్నాడు ఆయన. వామ్మో 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 ఏ వజాన దోచిపెడుతున్నాడు అమ్మో అని ఒకవైపున వాళ్ళ ముగ్గురు అనంతకెక్కిస్తుంటే, పెట్టనివ్వవే కుక్కకు కూడా బిస్కెట్ వేస్తాం దానిలో ఏముందే అంది అనంత. అన్న తర్వాత ఆ పక్కనే స్వీట్స్, దాంతోపాటు ఫ్రూట్స్, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ నీట్గా గిఫ్ట్ ప్యాకింగ్లు చేయించి కారులో పెట్టించి బయలుదేరాడు. ఇక రామకృష్ణ బయలుదేరిన తర్వాత వీళ్ళుండే ఊరికి వచ్చేసి పార్థుకి ఫోన్ చేస్తే, రండి డాడీ అన్న తర్వాత, ఇలా ఎలా వెళ్తాం చండాలంగా, ఫ్రెష్ అయ్యి వెళ్దాంలే, మనం హోటల్ రూమ్లో దిగుదాం అంది అనంత. అనేసరికి సరేలే మనం అని చెప్పి ఆయనకు హోటల్ రూమ్ దగ్గర ఆపి ఫ్రెష్ అయ్యి వస్తావు నాన్న అంటే, పార్దు మొదలికతో టెన్షన్ పడకు, మా డాడీ చాలా మంచోడు, చాలా ఫ్రెండ్లీ కూడా, మా అమ్మ మా మాట కాదందో, నువ్వు అనవసరంగా కంగారు పడకే అని ధైర్యం చెప్పి వైభవ్ని
తాత వస్తున్నారులా, చాలా మంచివారు తాతగారు అని చెప్పుకొచ్చాడు వాళ్ళ నాన్న గురించి. వాళ్ళ నాన్నే తన రోల్ మోడల్ అనే, తన ప్రతి హ్యాపీనెస్కి వాళ్ళ నాన్నే కారణమనే, తను ఈ రోజున ఏది సాధించాడన్నా అందుకు కారణం వాళ్ళ నాన్నేననే పార్థు చాలా గొప్పగా చెప్పుకున్నాడు ఆయన గురించే. ఇక ఆ తర్వాత హోటల్ రూమ్లో వీళ్ళు ఫ్రెష్ అయ్యారు. ఫ్రెష్ అయిన తర్వాత బయలుదేరదాం అంది అనంత. అన్నీ తీసుకున్నారుగా అన్న తర్వాత కావాలనే ఆయన తీసుకున్నాయన్ని హోటల్ రూమ్లో మంచం కిందకు తోయించేసి ఏమీ ఎరగనట్టు అన్నీ పెట్టుకున్నాను అంది కారులో. అన్న తర్వాత సరే పద అని ఆయన బయలుదేరిన తర్వాత పార్థు రమ్మన్న హోటల్ దగ్గరికి వచ్చి రూమ్ దగ్గరికి వచ్చారు. మొదలిక ఆయన కాళ్ళకి నమస్కారం చేసిందే. బాగున్నావు తల్లి, మా అమ్మ గుర్తొస్తుంది నిన్ను చూస్తుంటే. నాకే ఒక కూతురుంటే నీలాగే ఉండేదేమో, నీలాగే పెంచుకునేవాడినేమో అని మొదలిక తల మీద చెయ్యేసి ఆయన నిమిరి దగ్గరికి తీసుకున్నాడు. ఇక అనంత కాళ్ళకి దండం పెట్టబోతుంటే హలో అనుకుంటూ ఫోన్ వచ్చినట్టుగా వెనక్కి తిరిగి కాళ్ళు వెనక్కి తీసేసుకుందే. దాంతో అర్జెంట్ ఫోన్ కాలు అన్నాడు వెంకట్రావు. కోడల కన్నా అర్జెంటా అన్నాడు పార్థు. అనేసరికి ఎవరో ఇంపార్టెంట్ అయింటారులే అల్లుడు అంది నాగమణి. అనేసరికి అమ్మా నువ్వు నాకు చాలా నచ్చావు. నా కొడుకు ఏది కావాలన్నా నేను ఇప్పుడు దాకా కాదనలేదమ్మా, కానీ అవి వస్తువులు మాత్రమే. నేను నిన్ను మొహమాటం లేకుండా అడుగుతున్నా, పార్థు నచ్చాడా నీకు? ఇష్టం లేకుండా ఏ ఆడపిల్ల ఏ మగాడిని పెళ్లి చేసుకోకూడదమ్మా. ఏరా పార్థు, అమ్మాయి నీకు నచ్చిందా అంటే ఇద్దరు సిగ్గుపడుతూ తలంచారు. దాంతో ఆయన మీ పెళ్లి ఎలా చేస్తానో తెలుసా, రాబోయే 100 సంవత్సరాలు చెప్పుకోవాలి రామకృష్ణ కొడుకు పార్థు పెళ్ళంటే ఇలా చేశారు అనేలాగా. పదమ్మ వెళ్ళి మీ అక్కయ్య బావగారితో మాట్లాడి నిన్ను మా పిల్ల అనిపించుకొని కానీ నేను నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారు చేసుకొని కానీ రాను. చాలా సంవత్సరాలు అయిపోయిందమ్మా పల్లెటూరుకు వచ్చే. మాకు బోలెడన్ని పొలాలు ఉన్నాయి ఉండటానికే. అవన్నీ కౌళ్ళకు పడేశానా, కొంతవరకు అమ్మేశానా. ఎందుకో చాలా రోజులైపోయింది పల్లెటూరు గాలి పీల్చని ఆయన చాలా జోవియల్గా మాట్లాడుతూ కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత అమ్మాయి కోసం అని చెప్పి అవి ఇవి తీసుకొచ్చాంగా పలకరించి అమ్మాయిని. ఏమ్మా బాగున్నావా అందే అనంత. బాగున్నానా ఆంటీ అన్న తర్వాత ఆహా ఏం చేస్తాడమ్మా మీ బావ? వ్యవసాయం ఆంటీ. మీ అక్క గ్రామీణ బ్యాంకులో చేస్తుంది. అవునా? వీడు అంటే 10th క్లాస్ చదువుకుంటున్నాడు. నువ్వు ఇంజనీరింగ్ చేశాను. ఏంటా ప్రశ్నల వర్షం అంటే పలకరించొద్దా ఏంట్రా కాబోయే కోడల్ని? మీ నాన్న పలకరించమంటున్నాడుగా. పలకరించటం అంటే ఏంటి? క్వశ్చనర్ ప్రిపేర్ చేసుకొచ్చావా ఏంటమ్మా? ఆ క్వశ్చన్లు అడగటం ఏంటి? మాట్లాడుద్దులే, పెళ్ళైతే మన ఇంట్లోనే ఉంటుందిగా. తన్ని ఊపిరి తీసుకొనివ్వకుండా క్వశ్చన్ ఎమ్మటి క్వశ్చన్ నువ్వేమైనా కోర్టులో జడ్జివా, లాయర్వా, లేదంటే స్కూల్లో టీచర్వా, ప్రిన్సిపల్వా? అలా అడగకూడదు కదా అన్నాడు పార్థు. మెమ్మకు అలాంటి పెద్దగా అలవాటు ఉండవు కదరా అనేసిన తర్వాత అమ్మాయి కోసం మనం తీసుకొచ్చి తెప్పించు అనేసరికి అరే క్షమించండి మర్చిపోయాను అందే అనంత. ఏంటి డాడీ అన్నాడు పార్థు. అమ్మాయిని ఇలా చూడగానే మనకి ఒట్టి చేతులతో వెళ్ళే అలవాటు లేదు నాన్న. ఇలా అమ్మాయి మెళ్ళో నీతో చైన్ ఇద్దామని నాకు సెంటిమెంట్. తీసుకొని వచ్చేటప్పుడు గుడికి వెళ్ళి పూజ కూడా చేయించుకొచ్చానురా అని ఆయన చెప్పుకొస్తే తీసుకునే తనకే ఉంచాలిగా, తనకే వెయ్యాలిగా అన్నాడు పార్థు. అన్న తర్వాత హోటల్ రూమ్లో పెట్టేసి వచ్చానురా అందే అనంత. నువ్వెప్పుడు అంతేగా మమ్మీ అన్న తర్వాత భావన అక్కడే ఉందే అంటే అదెందుకు వచ్చింది అన్నాడు పార్థు. మాతో పాటు వచ్చిందిలే అల్లుడు. మరి అక్కడెందుకుంది? తలనొప్పిగా ఉండి అక్కడే ఉందలే. సరే అయితే నేను వెళ్ళి తీసుకొస్తాను నాన్న అన్నాడు రామకృష్ణ. వద్దు డాడీ నేను వస్తా పదా నీతో అని ఇక మధు ఇప్పుడే వస్తాము అని పార్థు వాళ్ళ నాన్నగారితో కలిసి పద డాడీ అని కిందకొచ్చాక ఆయన వస్తూ డ్రైవర్ రమణయ్యని తీసుకొచ్చుకున్నాడు. నువ్వు వచ్చావా రమణయ్య అంటే వచ్చాను పార్థు బాబు. సరే నువ్వు పైకి వెళ్ళి మమ్మీ వాళ్ళు రూమ్లో ఉన్నారు అక్కడ వెయిట్ చేయి, కీస్ ఇవ్వు అంటే బాబు జాగ్రత్త ఫుల్ ట్యాంక్ ఉందిగా. ఫుల్ ట్యాంక్ ఉంది బాబు అని చెప్పిన తర్వాత పద డాడీ అంటే కొంచెం ఫాస్ట్గా వెళదాం నాన్న, నా డ్రైవింగ్ నీకు తెలీదా డాడీ అని వీళ్ళు చాలా ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళేలోపు పక్కకు వెళ్ళి వెంకట్రావు నాగమణి అనంత కలిసి భావనకి వస్తున్నారే వాళ్ళు. మనం అనుకున్న ప్రకారం వాళ్ళ రూమ్లోకి వెళ్ళగానే నువ్వు వాళ్ళని లోపల పెట్టి లాక్ చేసి బయటకు వచ్చేసే అని చెప్పారు భావనకి.
ఇంతటితో ప్రేమించే భర్త మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.